దయతల సద్గురు ప్రభు మహారాజుకు జై, శ్రీకృష్ణ పరమాత్మకు జై, గీతామాతకు జై, పోచమ్మ అమ్మవారికి జై, దయతల సద్గురు ప్రభు మహారాజుకు జై. ఈరోజు భగవద్గీత 3వ అధ్యాయంలో 14-15 శ్లోకాలు. 3వ అధ్యాయం పేరు కర్మయోగము. కర్మయోగంలో 14వ శ్లోకం 15 శ్లోకాల్లో శ్రీకృష్ణ పరమాత్మ ఎలాంటి జ్ఞానాన్ని అందిస్తే అలాంటి జ్ఞానాన్ని తెలుసుకొని మన యొక్క దైనందిన జీవన విధానంలో అనుష్ఠానం చేసుకొని ఆచరించే ప్రయత్నం చేద్దాం. నేను చెప్తా, మీరు అననమ్మ శ్లోకాల వరకు. అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవః యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞః కర్మ సముద్భవః కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షర సముద్భవం తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. ఓ అర్జున, ప్రాణులు అన్నము వలన కలుగుచున్నది, అన్నము మేఘము వలన కలుగుచున్నది, మేఘము యజ్ఞము వలన కలుగుచున్నది, యజ్ఞము సత్కర్మల వలన కలుగుచున్నది, సత్కర్మ వేదము వలన కలుగుచున్నది, వేదము అక్షర పరబ్రహ్మము వలన కలుగుచున్నది. కాబట్టి సర్వవ్యాపకమగు బ్రహ్మము నిరంతరము యజ్ఞమునందు ప్రతిష్ఠింపబడిన దానినిగా ఎరుంగుము అని చెప్పి ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి తెలియజేస్తున్నారు. ఇవన్నీ కూడా మనకు తెలిసిన విషయాలే, ఇందులో చెప్పబడినటువంటి అంశాలన్నీ కూడా తెలిసిన విషయాలే. అయినప్పటికీ కూడా మళ్ళొకసారి గుర్తు చేసుకునే ప్రయత్నం చేద్దాం. మళ్ళీ ఒకసారి అదే పాఠాన్ని గుర్తు చేసుకునే ప్రయత్నం చేద్దాం. గతంలో మనకి 10, 11, 12, 13 శ్లోకాల్లో ఏదైతే భావాన్ని చెప్పారో అదే భావాన్ని కంటిన్యూస్గా ఈ యొక్క 14, 15, 16 శ్లోకంలో కూడా, నెక్స్ట్ 16 శ్లోకంలో కూడా ఈ భావాన్ని శ్రీకృష్ణ పరమాత్మ మనకు అందించడం అనేటువంటిది జరుగుతుంది. ఇక్కడ ఏమని చెప్తున్నా అంటే అన్నాద్భవంతి భూతాని, అన్నాద్భవంతి భూతాని అంటే ఏంటంటే అన్నము వలన ప్రాణులు పుట్టుచున్నవి. భవంతి అంటే పుట్టుట, అన్నాత్ అంటే అన్నము వలన, అన్నాత్ భవంతి భూతాని, భూతాని అంటే ప్రాణులు, భూతాని అంటే ప్రాణులు. అర్థమైందమ్మా? అంటే ప్రాణులు అంటే అన్ని 84 లక్షల జీవ ప్రాణికోటి మొత్తం కూడా అన్నము వల్లనే పుడుతున్నాయి అన్నారు. అసలు ముందు విన్నాం, దీంట్లో చెప్పిన భావాన్ని ఒకసారి తెలుసుకుందాం. అది ఎంతవరకు నిజం మన అనుభవానికి కూడా మనకు అర్థం కావాలి కదా. ఓకే, అది తెలుసుకుందాం. తర్వాత పర్జన్యాద్ అన్న సంభవ, పర్జన్యాద్ అన్న సంభవ అన్నారు. మరి అన్నం ఎక్కడి నుంచి వస్తుంది? అన్నం వల్ల ప్రాణులు పుడుతున్నాయి. ఓకే, ఇది మనకు అర్థమైంది. ఈ ప్రాణులన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? అన్నం వలన. ఇది అర్థమై క్లారిటీగా ఉంది కమ్మా. ఓకే, మరి అన్నం ఎక్కడి నుంచి వస్తున్నది? పర్జన్యాత్. పర్జన్యాత్ అంటే మేఘముల వలన, అంటే మేఘాలు వర్షించడం వల్ల భూమి మీద పంటలు పండటం చేత మనకు అన్నం ఏర్పడుతుంది. ఇది అర్థమైంది కమ్మా. ఎంత క్లారిటీగా చిన్నపిల్లగాళ్ళకు కూడా అర్థమయ్యేట్టుంది ఇది ఈ పాఠం. ఓకే, పర్జన్యాదన్ యజ్ఞాద్భవతి పర్జన్యో. మరి మేఘాలు ఎక్కడి నుంచి తయారవుతున్నాయి? యజ్ఞాలు చేయటం వల్ల మేఘాలు ఏర్పడుతున్నాయి. ఓకే, యజ్ఞకర్మ సముద్భవ. కాబట్టి ఎవరైనా కానీ ఈ ప్రాణులు సుభిక్షంగా ఉండాలి అంటే, ప్రాణులకు ఆహారం సరిగా అందాలి అంటే మీరు యజ్ఞములు చేయండి, యజ్ఞ రూపమైనటువంటి సత్కర్మలు చేయండి అని చెప్పి ఈ శ్లోకంలో ఫస్ట్ 14వ శ్లోకంలో చెప్తున్నారు. ఈ 14వ శ్లోకం కొద్దిగా అర్థమయ్యాక మళ్ళీ 15వ శ్లోకంలో చెప్పిన దాన్ని గుర్తు చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఓకే, అన్నాద్భవంతి భూతాని, అన్నంలో నుంచి ప్రాణులు వచ్చినాయి అన్నారు, అన్నంలో నుంచి ప్రాణులు వచ్చినాయి అన్నారు. టెస్ట్ చేద్దామా? మరి భగవద్గీతలో చెప్పారండి, మనం నమ్మాలి కదా, నమ్మాలి కదా. అంటే మరి ఎలా నమ్ముతాం అంటే ముందు 1 కేజీ అన్నం వండుదాం. ఎన్ని కేజీలు? కేజీ అన్నం వండుదాం. తీసుకొచ్చి పోచమ్మ గుళ్ళో పెడదాం.
అందులో నుంచి ప్రాణులు పుడతాయో లేవో చూద్దాం. అదే కదా మరి టెస్ట్ చేసుకోవద్దా? మనం టెస్ట్ చేసుకోవాలా వద్దా? భగవద్గీతలో చెప్పారు, అన్నాత్ భవంతి భూతాని, అన్నంలో నుంచి ప్రాణులు పుట్టాయి అన్నారు. అన్నంలో నుంచి ప్రాణులు పుట్టేటైతే అది నిజమైతే అన్నం తీసుకొచ్చి ఇవ్వండి, ఇక్కడ పెడదాం, పోచమ్మ టెంపుల్లో పెడదాం. మరి అన్నంలో నుంచి ఎన్ని రకాల ప్రాణులు వస్తాయో చూద్దాం. అందులో నుంచి ఎలుకలు వస్తాయా రావా చూద్దాం, పిల్లులు వస్తాయా రావా చూద్దాం. మరి 84 లక్షల ప్రాణులు, ఎన్ని ప్రాణులు? 84 లక్షల ప్రాణులన్నీ కూడా ఎందులో నుంచి వచ్చినాయి అన్నారు? అన్నంలో నుంచి వచ్చినాయి అన్నారు. మరి ఇది మనకు అర్థం కావాలి కదా. ఇప్పుడు అందులో రాశారంటే మనం ఉత్తగా చదువుకొని పోతే ఏం సుఖం, మనకి కొంచెం అర్థం కూడా కావాలిగా. ఇంటికి వెళ్ళిన తర్వాత మనం ఇది అన్నాత్ భవంతి భూతాని అని చదివిన అనుకో, మనం వెంటనే అన్నాం ప్రాణులన్నీ అన్నంలో నుంచి పుట్టాయి అని అన్నం అనుకో, అమ్మ వెంటనే మన మనవడు వస్తారు, అమ్మమ్మ అన్నంలో నుంచి ఇవన్నీ ఎట్లా వస్తాయి అని అన్నాడు. నాయనమ్మ అన్నంలో నుంచి ఇవన్నీ ఎట్లా వచ్చినాయని మనవాడు అడిగిండు అనుకో, సరే మనం అంటే నమ్ముతాం, భగవద్గీత నమ్ముతాం, శ్రీకృష్ణ పరమాత్మ నమ్ముతాం కాబట్టి ఓకే. మరి మనం ఆ మనవడు ఒప్పుకోడే, మా మనవడికి కూడా డౌట్ ఉంటుంది కదా. మరి మనవడు అవన్నీ అడగకూడదు అని అంటే బాగుంటుందా? ఒక క్లారిఫికేషన్ ఇవ్వాలి కదా, క్లారిఫికేషను ఇవ్వాలి కదా. దానికోసం మనం ఇంకొంచెం ఈ అన్నం అనేటువంటి పదాన్ని కొంచెం లోతుగా అధ్యయనం చేస్తే మనకు ఆ జ్ఞానం అనేటువంటిది దృఢపడుతుంది. ఇంకో పదం మనం వాడతాం. ఇక్కడ ఏమన్నారు? అన్నాత్ భవంతి భూతాని అన్నాడు, అన్నంలో నుంచి ప్రాణులు వచ్చాయన్నాడు. మనము ఇంకో సందర్భంలో అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటాం. అన్నారమ్మ మీరు ఎప్పుడైనా? నేనంటమేనా? మీరు ఇంతకుముందు ఎప్పుడైనా విన్నారా? అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్నం పరబ్రహ్మ స్వరూపం అయితే ఎక్కడైనా కానీ అన్నం పెట్టి రోజు పూజ చేస్తున్నారా? పరబ్రహ్మం అయితే. అన్నం నిజంగా దేవుడు అయితే, అన్నమే పరబ్రహ్మ స్వరూపం అయితే మనం ఇంట్లో ఎప్పుడైనా వండుతున్నాం, వారానికి ఒకసారి అన్నం వండుకోకుండా ఉంటామా? అమ్మ వండుతున్నారా మీరు? వారానికి ఒకసారి రోజు వండుతారా? పరబ్రహ్మాన్ని రోజు వండుతారా మీరు? అదేంది మీరు రోజు పరబ్రహ్మాన్ని వండటం ఏంటి? ఓకే వండారు రైటే. అన్నాన్ని వండితే మరి పరబ్రహ్మ స్వరూపమైనప్పుడు ఎప్పుడైనా దండం పెట్టి తింటున్నారా? దేవుడని భావించారా? వెంటనే అన్నం వండిన తర్వాత దండం పెడితే మనవడే వస్తారు, ఏంటి అన్నానికి దండం పెడతాను అంటాడు. ఏమిటి అన్నానికి దండం పెడతాను? అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నం అనుకో, వాడు నవ్వుతుడు, పిల్లగాడు నవ్వుతురు. ఎందుకు? పిల్లవాడికి అర్థం కాదు. మనం ఎక్స్ప్లెయిన్ చేద్దామంటే మనకి పూర్తి జ్ఞానం లేదు. అన్నం పరబ్రహ్మ స్వరూపం ఎలాగో, అన్నం ఎలా దైవం అవుతుందో మనకి ఒక అవగాహన ఉంటే చెప్పొచ్చు. మనకే ఎంత అవగాహన ఉంది? మీరంటే సత్సంగంలో పాల్గొంటున్నారు కాబట్టి, వింటున్నారు కాబట్టి మీకు తెలుస్తుంది. అన్నం పరబ్రహ్మ స్వరూపం అనే విషయం మీకు తెలుస్తుంది. వాళ్ళకి ఎలా తెలుస్తుంది? పిల్లలకు తెలియదు, మామూలు బయట వాళ్ళకి తెలియదు కదా. వాళ్ళు ఆన్సర్ చేయలేరు. మీరు చేస్తారు కానీ వాళ్ళు ఆన్సర్ చేయలేరు. ఇప్పుడు మరి అన్నం పరబ్రహ్మ స్వరూపం మీద కూర, వంకాయ కూర వండారు. ఇప్పుడు ప్రాక్టికల్గా మాట్లాడుకోవాలిగమ్మ. ఇప్పుడు అన్నం పరబ్రహ్మ స్వరూపం అయినప్పుడు వంకాయ కూర వండారు. ఇప్పుడు వంకాయ కూర పరబ్రహ్మ స్వరూపం అయిద్దా మాయ అవుద్దా? మరి అదేమైద్ది? అయ్యో మరి అదేమైద్దో మరి దాని గురించి వంకాయ కూర పరబ్రహ్మ స్వరూపం అని ఎక్కడా చెప్పలేదే. పోనీ పచ్చి పులుసు పరబ్రహ్మ స్వరూపం అని ఏమైనా చెప్పారా? సాంబారు పరబ్రహ్మ స్వరూపం అని ఏమైనా చెప్పారా? మనం వెళ్ళలేదు, ఎప్పుడు వెళ్ళలేదు. ఇవన్నీ పరబ్రహ్మంతో అనుసంధానం చేసి తింటున్నాం. పరబ్రహ్మ అంటే ఎవరు? అన్నం. ఇక్కడ చెప్పింది అన్నం. అన్నం పరబ్రహ్మ స్వరూపంలో, అన్నం పరబ్రహ్మ స్వరూపం అనేటువంటి భావంతో మనం ఆలోచించినప్పుడు వంకాయ కూర మరి పరబ్రహ్మం అవుతుందో కాదో మనకైతే తెలియదు, కానీ వంకాయ కూరను మాత్రం పరబ్రహ్మంతో, అన్నం అంటే పరబ్రహ్మ స్వరూపమైనటువంటి అన్నంతో అనుసంధానం చేసి మనం స్వీకరించడం అనేటువంటిది జరుగుతుంది. ఓకే, ఇది అర్థమైంది కదా. అన్నం పరబ్రహ్మ స్వరూపం ఎలా అవుతుంది అనేదానికి ఇక్కడ ఏంటంటే శ్రీకృష్ణ పరమాత్మ అన్నం అనేటువంటి పదాన్ని ప్రయోగించినప్పుడు మనం దీన్ని చదివే వాళ్ళు కూడా అంత లోతుగా అర్థం చేసుకునే వాళ్ళైతే అర్థమవుతుంది. అర్థమైందమ్మా. దీనికి తైత్తిరీయ ఉపనిషత్తులో చెప్తారు అన్నం గురించి. అన్నం గురించి ఎక్కడ చెప్తారు? ఒకవేళ ఉపనిషత్తులను అధ్యయనం చేసినటువంటి వాళ్ళైతే అందులో చెప్తారు. దేని గురించి? అన్నంలోనే అన్నం ఎక్కడి నుంచి వచ్చింది అని ప్రశ్న వేశారు. అన్నం ఎక్కడి నుంచి వస్తుంది? మొక్కల్లో నుంచి, వరి మొక్కల్లో నుంచి వచ్చింది. వెనకటి రోజుల్లో మనందరికీ తెలుసు వరి మొక్కలు అంటే మనందరూ, వడ్లు ఎక్కడి నుంచి వస్తాయో మనకు తెలుసు. అన్నం వండే బియ్యమే, బియ్యంలో నుంచి వడ్లు వస్తాయి. ఇంకా 30-40 సంవత్సరాలు పోయిన తర్వాత
బియ్యం ఏ చెట్లకు కాస్తాయని వాడు వాట్సాప్లో క్వశ్చన్ పెడుతున్నాడు అనమాట వాళ్ళకి, వాళ్ళ ఫ్రెండ్కి. బియ్యం ఏ చెట్లకు వస్తాయని పెడతారు. బియ్యం ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుందో తెలియదు అనమాట వాళ్ళకి. ఏదైనా వాడు పొలానికి వెళ్ళి ఉంటాడు కమ్మ. మనమంటే పొలాలు చూసిన వాళ్ళం కాబట్టి మనకు తెలుస్తాయి. కొన్ని సంవత్సరాలు పోయిన తర్వాత వాళ్ళకి ఆ నాలెడ్జ్ ఉండదు అనమాట. బియ్యం ఎలా వస్తాయో కూడా, ఎలా మ్యానుఫ్యాక్చర్ అవుతాయో కూడా వాళ్ళకి తెలియదు అనమాట. అట్లనే ఒక క్వశ్చన్ వేశారనుకోమ్మా, బియ్యం ఎక్కడి నుంచి వస్తాయని చెప్పారనుకో, మనం ఏమంటాం? బియ్యం ఎక్కడి నుంచి వస్తాయండి ఏమంటాం? వడ్లల్లో నుంచి అంటాం. వడ్లు ఎక్కడి నుంచి వస్తాయి? మొక్కల్లో నుంచి. మొక్కలు ఎక్కడి నుంచి వస్తాయి? భూమిలో నుంచి. ఎక్కడి నుంచి వస్తాయి? భూమిలో నుంచి. భూమి ఎక్కడి నుంచి వచ్చింది అంటే జలంలో నుంచి. జలం ఎక్కడి నుంచి వచ్చింది? అగ్నిలో నుంచి. అగ్ని ఎక్కడి నుంచి వచ్చింది? వాయువులో నుంచి వచ్చింది. వాయువు ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆకాశంలో నుంచి వచ్చింది. ఆకాశం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆత్మలో నుండి వచ్చింది. ఆత్మ ఎక్కడి నుంచి వచ్చిందంటే బ్రహ్మములో నుండి వచ్చింది, పరబ్రహ్మము నుండి వచ్చింది. అన్నమునకు మూలము పరబ్రహ్మము. పరబ్రహ్మము నుండే అన్నము ఆవిష్కృతమైంది ఈ పరిణామ క్రమంలో. ఇదే విషయాన్ని మనకి తైత్తరీయ ఉపనిషత్తులో చెప్తారు. అర్థం? ఆత్మయందునని ఏకమాకాశము దీయించే, ఆకాశమందున అనిలంబు బుట్టే, అనిలంబునందున అగ్నిహోత్రము బుట్టే, అగ్నిహోత్రమునందు అప్పు బుట్టే, అప్పు యందు అవని స్థలయు బుట్టే, అవని యందు ఓషధులు అమరబుట్టే, ఓషధులందున వనర అన్నము బుట్టే, అన్నమందు నరులాది సకల జంతు జాలంబులాయే. ఆయ ఈ రీతి పరమాత్మ మాయ వలన రమ్య గుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదాస సంరక్షితాక్వ అని చెప్పారు. ఇప్పుడు మనం ఏ ప్రాసెస్లో చెప్పుకున్నాం అదే విషయాన్ని చెప్పారు. పరబ్రహ్మంలో నుంచి ఆత్మ వచ్చింది, ఆత్మలో నుంచి ఆకాశం, ఆకాశంలో నుంచి వాయువు, వాయువులో నుంచి అగ్ని, అగ్నిలో నుంచి ఏమొచ్చింది? జలం, జలంలో నుంచి పృథ్వీ. అర్థమైందా? అప్పు యందున అవని స్థలయు బుట్టే, అవని అంటే భూమి, అవని యందున ఓషధులు అమరబుట్టే, అనేకమైనటువంటి మొక్కలు మొలిచాయి. ఏం మొలిచినాయి? అనేకమైనటువంటి సస్యములు. ఓషధులందున వనర అన్నము బుట్టే, చెట్లలో నుంచి ఆహారం వచ్చింది. చెట్లలో నుంచి వచ్చింది ఏమొచ్చింది? ఆహారం వచ్చింది. ఆహారంలో నుంచి మనుషులు వచ్చారు. ఓషధులందున వనర అన్నము బుట్టే, అన్నమందు నరునాది సకల జంతు జాలంబులాయే. ఆయ ఈ రీతి పరమాత్మ మాయ వలన. ఇవన్నీ ఎలా జరుగుతున్నాయంటే పరమాత్మ యొక్క మాయ వలన జరుగుతున్నాయి. ఇవన్నీ ఎలా జరుగుతున్నాయంటే పరమాత్మ చేత, పరమాత్మ యొక్క మాయ చేత ఇదంతా జరుగుతూ ఉంది అని చెప్పారు. ఓకే, అర్థమైందమ్మా? అన్నం వల్ల ఎలా పడుతున్నాయి అంటే అన్నము పరబ్రహ్మము నుండే వచ్చింది. పరమాత్మ లేకపోతే పరబ్రహ్మము యొక్క పరిణామమే అన్నము. అన్నములో నుండి ప్రాణులు వచ్చాయి. ఓకే, అర్థమైందమ్మా? దీని ఎగ్జాంపుల్ ఎప్పుడు చెప్పుకున్నది మరొకసారి గుర్తు చేస్తాం. ప్రాణులు అంటే చలించేవా, కదలకుండా ఉండేయా? ప్రాణులు అంటే కదిలే, అవునా కదమ్మా? ఇప్పుడు మనమేమన్నాం అనుకో, మా అటు ఇటు కదలమా? ఓకే, డన్. ప్రాణులు అంటే కదిలేవి. మరి అన్నం కదులుద్దా? అన్నం ఇక్కడ పెట్టినాం అనుకోమ్మా, వచ్చేసరికి అడిగి పోయిద్దా? పోదా? పోయిద్దా? రాధమ్మ గారు, అన్నం ఇక్కడ పెట్టినాం అనుకో, తెల్లారి వచ్చేసరికి అడిగి పోదా? ఎందుకంటే అన్నము జడ పదార్థం. అన్నము మరి జడ పదార్థంలో నుంచి జడ పదార్థం పుట్టాలి తప్ప జడ పదార్థంలో నుంచి చైతన్యమైనటువంటి ప్రాణులు ఎలా పుట్టినాయి? అన్నమందు నరులాది సకల జంతుజాలంబులాయే అన్నాత్ భవంతి భూతాని. అన్నంలో నుండి ప్రాణులు వచ్చాయంటే అన్నము ఒక జడ పదార్థం అయినప్పుడు ఒక జడ పదార్థమైనటువంటి అన్నంలో నుంచి చైతన్యవంతమైనటువంటి ప్రాణులు ఎలా పుట్టాయి? మనం ప్రశ్న వేసుకోవద్దు. అంటే ఈ సృష్టిలో ఉన్నటువంటి మెరాకిల్, పరమాత్మ యొక్క సృష్టిలో ఉన్నటువంటి మెరాకిల్ ఏంటంటే అమ్మ, ఒక జడ పదార్థంలో నుండి ఒక కదిలేటువంటి చైతన్యవంతమైనటువంటి ప్రాణి పుట్టే అవకాశం ఉంది. ఒక చైతన్యవంతమైనటువంటి ప్రాణిలో నుంచి ఒక జడ పదార్థం పుట్టేటువంటి అవకాశం ఉంది. ఎట్లా పుట్టింది గురువుగారు? చైతన్యవంతమైనటువంటి ప్రాణిలో నుంచి జడ పదార్థం ఎలా పుడుతుంది, ఒక జడ పదార్థంలో నుంచి చైతన్యమైనటువంటి ప్రాణి ఎలా పుడుతుంది అనేటువంటి క్వశ్చన్ మనం వేసుకోవద్దా? ఇందులో చెప్పినట్టయితే వేసుకోవాలా వద్దా కదా? వేసుకుంటే మనకు క్లారిటీగా ఈ ప్రపంచాన్ని పరిశీలన చేసినప్పుడు అనేకమైనటువంటి ఎగ్జామ్స్ మనకి గుర్తొస్తాయి. ఒక ఎగ్జాంపుల్ చెప్పనా? ఒక ఎగ్జాంపుల్, ఒక కోడి కానీ మన పరిగణలో తీసుకున్నాను, పక్షులు కానీ అవన్నీ మనం అవి కదులుతాయా కదలవా?
కదులుతాయి కదా. అలా కదిలేటువంటి ప్రాణుల్లో నుంచి గుడ్లు పడతాయి. గుడ్లు కదులుతాయా? అదేనా? ఒక కదిలే ప్రాణిలో నుంచి కదలనటువంటి గుడ్డు పుట్టింది. ఆ కదలనటువంటి గుడ్డులో నుంచి మళ్ళీ కదిలే ప్రాణి వచ్చింది. అర్థమైందా? కదిలే ప్రాణిలో నుంచి కదలని గుడ్డు వస్తుంది, కదలని గుడ్డులో నుంచి కదిలే ప్రాణి వస్తుంది. ఇప్పుడు నీళ్ళు తొట్లా పోషించినాం అనుకో, నీళ్ళు ఎట్టో కదలవు, కానీ ఆ నీళ్ళలో నుంచి కొన్ని రోజులు అయిన తర్వాత కొన్ని క్రిములు వస్తాయి, అవన్నీ ఎగురుతూ ఉంటాయి, కదులుతూ ఉంటాయి. నీళ్ళు ఆడికి కదలవు, నీళ్ళు అక్కడే ఉంటాయి, కానీ క్రిములన్నీ కూడా కదులుతూ ఉంటాయి. అవునా? మీరు వినే ఉంటారు కుమ్మరి పురుగు అంటారు. కుమ్మరి పురుగు పేడ మట్టి ఉందనుకో, మట్టిలో పుట్టిందనమాట. అది మట్టి కదలదు, జడ పదార్థం. పేడ కదలదు, జడ పదార్థం. దాంట్లో నుంచి ఒక పురుగు వస్తుందన్నమాట, కదిలే ప్రాణి పుట్టింది. ఎవరు పుట్టించారు? అది పరమాత్మ యొక్క సృష్టి. ఈ యొక్క పరమాత్మ యొక్క సృష్టిలో జడ పదార్థంలో నుంచి చైతన్యవంతమైనటువంటి ప్రాణులు, ఒక చైతన్యవంతమైనటువంటి ప్రాణుల్లో నుంచి జడ పదార్థాలు పుట్టడం అది సహజమే. అది పెద్ద విశేషం కాదు, మనకు విశేషమై ఉండొచ్చు. అది పరమాత్మ యొక్క సృష్టిలో అది షరా మామూలే అంటారు కదా, షరా మామూలి. ఎంత అద్భుతంగా ఉంటుంది పరమాత్మ సృష్టి అమ్మ. పరమాత్మ యొక్క సృష్టిని ఒకసారి పరిశీలన చేసినాం అనుకోమ్మ, ఎంత అద్భుతంగా ఉంటుంది, ఎంత మెరాకిల్ ఉంటుంది. అర్థమైందమ్మా? మీరు ఎప్పుడైనా నేను 2 ప్రాణులు కూర్చోడుతా, మీరు చూస్తే చూశానంటే, చూడకపోతే చూడలేదనండి. అర్థమైందమ్మా? నేను చూస్తే చూసా అని చెప్పండి, లేకపోతే చూడలేదని చెప్పండి. సపోజ్ ఉదాహరణకి మీరు దోమను చూసారా? ఓకే, దోమను చూసారా, ఒప్పుకున్నారు. నేను అడిగిన దానికి చెప్పాలి సమాధానం. చీమను చూసారా? ఓకే ఓకే. అయితే దోమకి ఉన్నటువంటి కళ్ళు చూసారా? దోమకున్న కళ్ళను చూడగలిగారా? దానికి కళ్ళు ఉన్నాయా? అయ్యో, అసలు దోమే చిన్నగా ఉంటుంది, మళ్ళా దానికి ఒక కన్ను, దానికి ఒక రెప్ప, మళ్ళా దానికి ఒక కడుపు, దానికి కాళ్ళు, దానికి ఆహారం, మళ్ళీ అది అరగటం, మళ్ళీ దానికి పిండోత్పత్తి, మళ్ళా సంతాన ప్రాప్తి. ఒక దోమకి ఎంత మెరాకిల్ సృష్టి! ఏనుక్కి కాదు, అసలు దోమ మన కంటికే కనపడదు, అంత చిన్న దోమకి ఎంత పెట్టాడు పరమాత్మ. ఒక చిన్న చీమ, దానికి హార్ట్ ఉంటుంది కదా, దానికి లంగ్స్ ఉంటుంది కదా, దానికి ఉచ్ఛ్వాస నిశ్వాస ప్రక్రియ ఉంటుంది కదా, దానికి రక్త ప్రసరణ ఉంటుంది కదా, దానికి కాళ్ళు ఉంటాయి కదా, దానికి ఆహారం ఉంటుంది కదా, దానికి డైజెషన్ ఉంటుంది కదా. మరి ఎంత పరమాత్మ ఎంత మెరాకిల్ అమ్మ. పరమాత్మ యొక్క సృష్టి ఎంత అద్భుతంగా ఉందో చూడండి. అసలు మనం అంటే ప్రతి ప్రాణిని చూడండి, ఏ ప్రాణిని చూసినా కానీ అద్భుతంగానే ఉంటుంది. మన వల్ల అవదన్నమాట అలా తయారు చేయటం. మనం అంత చిన్న దోమన కానీ చీమన కానీ మనం పుట్టించగలుగుతామా? అంత మ్యానుఫ్యాక్చరింగ్ చేయగలుగుతామా మనం? పరమాత్మ క్రియేటివిటీ చాలా అద్భుతం. అందుకే ఒక పాట ఎప్పుడు చూద్దాం, పోయినసారి కూడా చదువుకున్నాం. దేవాది దేవుడము, దేవాది దేవుడము, దివ్యమైన దేవుడము, కానరాని దేవుడము, కర్మలేని దేవుడము, యాడ ఉండి గీసినావు ఇన్ని బొమ్మలు, కదులుతున్న అద్భుతాలు ఈ బొమ్మలు. యాడ ఉండి గీసినావు ఇన్ని బొమ్మలు, కదులుతున్న అద్భుతాలు ఈ బొమ్మలు. దేవాది దేవుడవు, దివ్యమైన దేవుడవు, కానరాని దేవుడవు, కర్మలేని దేవుడవు, యాడ ఉండి గీసినావు ఇన్ని బొమ్మలు, కదులుతున్న అద్భుతాలు ఈ బొమ్మలు. ఎన్ని రకాల ప్రాణులు చెప్పారమ్మా? 84 లక్షల జీవులు చెప్పారు. అందులో మానవుడు ఒక ప్రాణి. ఒక మానవుడు జనాభా లెక్కేస్తేనే ఒక 400 కోట్లు ఉన్నారనుకోండి. ప్రపంచం మొత్తంలో ఎన్ని ఉన్నారంటే ఒక 400-500 కోట్ల మంది ఉన్నారని చెప్తున్నారు కమ్మా. ఒక మానవ ప్రాణులే 400 కోట్లు ఉంటే మరి అట్లాంటప్పుడు మరి కుక్కలు ఎన్ని ఉండాలా, ఎన్ని కోట్లు ఉండాలా, నక్కలు ఎన్ని కోట్లు ఉండాలా, పిల్లులు ఎన్ని కోట్లు ఉండాలా, ఎలుకలని ఇన్ని కోట్ల ఇవన్నీ లెక్కేసుకుంటే మరి వీటన్నిటిని సృష్టించిన ఆయన ఎక్కడున్నాడు? సృష్టికర్త ఏమైనా కనపడుతున్నాడా అమ్మ? ఎవరైనా కానీ ఇప్పుడే ఒకళ్ళ డెలివరీ అయిందండి, మగ పిల్లవాడు పుట్టాడంటే ఇప్పుడే ఆ డెలివరీ చేసిన పరమాత్ముడు పోతున్నానని అనంగా చూసారా మీరు అమ్మ? ఇప్పుడే ఒక కుక్క డెలివరీ అయింది, 3 పిల్లల్ని పెట్టింది, అగో ఇప్పుడే వాటిని డెలివరీ చేసిన పరమాత్మ ఇటు నుంచి పోతున్నాడు అంటే ఎవరైనా చూసిన వాళ్ళు ఉన్నారా అమ్మ? మరి ఏడముండి గీసినావు ఇన్ని బొమ్మలు, ఏడముండి ఎక్కడుండి చేశాడు ఈ సృష్టి అంతా? మళ్ళీ ఇవేమన్నా మామూలుగా ఉన్నాయా? ఇవేమన్నా మామూలు గుళ్ళో ఉన్న బొమ్మలాగా ఉన్నాయా అమ్మ?
ఇవేమన్నా ఎగ్జిబిషన్లో కానీ ఎక్కడైనా ఉన్నటువంటి బొమ్మల్లాగా ఉన్నాయి, షాపింగ్ మాల్స్లో పెట్టినటువంటి బొమ్మల్లాగా ఉన్నాయా? అలా లేవు. కదులుతున్న అద్భుతాలు ఈ బొమ్మలు. ఇవి ఎట్లాంటివేనంటే కదులుతూ ఉన్నటువంటి అద్భుతమైనటువంటి బొమ్మల పరమాత్మ సృష్టించాడు. మరి ఎంత అద్భుతమమ్మా, కదలట్లేదు అయ్యి. మరి మీరు రోబో సినిమా చూస్తారమ్మా? రోబో సినిమాలో ఫీలింగ్స్ ఉండవన్నమాట. ఆ రోబోకి ఫీలింగ్స్ ఉంటే ఎలా ఉంటుంది అనేది మనకి ఎగ్జాంపుల్ చేసి చూపెట్టారనమాట. దాంట్లో ఒక ప్రయత్నం చేశాడనమాట ఆ డైరెక్టర్. అర్థమైందమ్మా? ఆ రోబోకి ఫీలింగ్స్ ఉన్న రోబో ఇది, ఫీలింగ్స్ ఉన్న రోబో ఇది. ఆ క్రియేటర్ తెలుస్తుంది, కానీ ఈ క్రియేటర్ కనపట్టలేదు. దీని క్రియేటరు కనపట్టలేదు. దీన్ని ఎక్కడుండి కంట్రోల్ చేస్తున్నాడో తెలియట్లేదు. ఈ విశ్వం మొత్తాన్ని కంట్రోల్ చేసేటువంటి ఆ క్రియేటర్ ఎక్కడున్నాడో మనకి తెలియట్లేదు. ఆ క్రియేటర్ పేరు పరబ్రహ్మం. మనల్ని ఆ పరబ్రహ్మం ఎక్కడి నుంచి పుట్టించాడు? అన్నంలో నుంచి పుట్టించాడు. అంటే అన్నంలో నుంచి పుట్టించడం అని కాదు, అన్నం తినటం వలన. మనుషులు ఏం తినటం వలన? అన్నం అంటే ఓన్లీ బియ్యము, గోధుమలు, ఇడ్లీలు అవి కాదమ్మా. అన్నము అంటే ఆహారం అని అర్థం. అన్నము అంటే ఆహారం. మీరు లడ్డూలు తిన్నా అది ఆహారం, అది అన్నం కింద అనమాట. ఏమండి నేను అన్నం తింటలేదు, అరటిపండ్లు తింటున్నా, లడ్డూలు తింటున్నాను, నువ్వు ఏది తిన్నా అన్నం కిందికి భావమే. అన్నము అంటే ఆహారం అని అర్థం. అట్లా అర్థం చేసుకోవాలి. అన్నం తింటలేదు, అన్నం తింటలేదు. అర్థమైందమ్మా? నువ్వు ఏదైనా తిను, ఆహారం తిన్ను. ఆ ఆహారం తినటం వల్ల ఏమవుతుంది అంటే మనలో ఆ ప్రాణం ఉత్పన్నమవుతుంది. అర్థమైందమ్మా? ఆహారం తీసుకున్నటువంటి వాళ్ళ వలనే, అన్నం తినటం వల్లనే ఈ ప్రపంచంలో సృష్టి అనేటువంటిది ఏర్పడుతుంది అనేటువంటి విషయాన్ని పరమాత్మ సూచించడం అనేటువంటిది జరుగుతుంది. అర్థమైందమ్మా? అన్నాద్భవంతి భూతాన్ని, అన్నం తిన్నటువంటి వాళ్ళ వల్ల ఈ ప్రపంచంలో ఈ సృష్టి జనరేషన్ అనేటువంటిది ఇంప్రూవ్ అవుతుంది అనేటువంటి విషయాన్ని మనకి ఇక్కడ సూచించడం అనేటువంటిది జరుగుతుంది. అయితే ఈ అన్నం ఎక్కడి నుంచి వస్తుంది అనే దానికి ఏమని చెప్తున్నారంటే పర్జన్యాత్ అన్న సంభవ అన్నారు. ఏమన్నారు? పర్జన్యాత్ అన్న సంభవ అన్నారు. అంటే మేఘములు వర్షించటం వలన అన్నం ఏర్పడుతుంది అని చెప్పారు. మేఘాలు వర్షించటం వల్ల. ఇంకోటి ఏంటంటే అమ్మా, ఇక్కడ మేఘములలో నుండి సృష్టి ప్రారంభమవుతుంది అనేటువంటి విషయాన్ని కూడా మనకు వేదాంత శాస్త్రాల్లో చెప్తారు. మీరు వినే ఉంటే ఓకే, లేకపోతే ఒకసారి గుర్తు చేస్తా. అర్థమైందమ్మా? మనం ఈ శరీరాన్ని విడిచిపెట్టినటువంటి జీవుడు, ఈ లోకంలో శరీరాన్ని విడిచిపెట్టినటువంటి జీవుడు చంద్రకిరణం ద్వారా కానీ సూర్యకిరణం ద్వారా, చంద్రకిరణం అయి ఉండొచ్చు, సూర్యకిరణం, రెండే కిరణాలు చెప్తారన్నమాట. మనం ఉచ్ఛ్వాస నిశ్వాసలు కూడా ఇడానాడి పింగళనాడి అంటారు. సూర్యనాడి చంద్రనాడి, సూర్యనాడి చంద్రనాడి, ఓకే, రెండు నాడులు ఉంటాయి. ఆ సూర్యనాడిలో నుంచి విడిచిపెట్టినప్పుడు సూర్యకిరణం ద్వారా ప్రయాణం చేస్తారు. చంద్రనాడిలో నుండి నిశ్వాస జరిగినప్పుడు చంద్రకిరణం ద్వారా ప్రయాణం చేయటం అనేటువంటిది జరుగుతుంది. ఇలా ప్రయాణం చేసి ఎక్కడికి వెళ్తాడు? మేఘమండలాన్ని చేరుతాడు జీవుడు తాను ఈ శరీరము ద్వారా చేయబడినటువంటి ఆ కర్మలను వాసనారూపంగా తీసుకొని, జీవుడు వాసనారూపంగా సమస్త కర్మఫలాలను తీసుకొని ప్రాణమునందు ప్రవేశించి ప్రాణము రూపంలో జీవుడు ప్రాణము రెండు కలిసి మేఘమండలాన్ని చేరుకుంటారు. అక్కడ చేరుకున్న తర్వాత కొంతకాలం అక్కడ ఉన్న తర్వాత ఎంతకాలం అనేదానికి ఒక్కొక్కరు ఒక్కో విధంగా క్యాలిక్యులేషన్ చెప్తారు. అందుకని మనం ఇంత టైం అని చెప్పకుండా కొంతకాలం ఉన్న తర్వాత ఆ వర్ష రూపంలో భూమి మీదకు వర్షిస్తారు. ఎక్కడికి? భూమి మీదకు వర్షిస్తారు. భూమి మీదకు వర్షించిన తర్వాత మళ్ళీ ఇట్లా నదులుగా కాలువలుగా ఇలా ప్రవహించిన తర్వాత మనం పొలాలకు నీళ్లు పెట్టుకుంటాం కదా, లేకపోతే అవి పొలంలోనే పడవచ్చు. బిందువులు, ఆ వర్ష బిందువులు పొలంలోనే పండవచ్చు. అర్థమైందమ్మా? వరికి ఆ జీవుడు అనేటువంటి వాడు, ఒక్కో జీవుడు వడ్లల్లో చేరచ్చు, ఒక్కో జీవుడు జొన్నల్లో చేరచ్చు, ఒక్కో జీవుడు మొక్కజొన్న కంకుల్లో చేరచ్చు, ఒక్కో జీవుడు చెరుగ్గల్లో చేరచ్చు, ఎక్కడైనా చేరచ్చు. ఒక్కొక్క జీవుడు ఒక్కో పదార్థము ద్వారా ఒక్కో పదార్థములో ప్రవేశించి ఎవరి గర్భములో నుండి జన్మించాలో వాళ్లకు ఆహారం అయ్యేట్లుగా పరమాత్మ చూస్తాడు. అర్థమైందమ్మా? ఒక జీవుడు సపోజ్ ఒకళ్ళ ఇంట్లో జన్మించాలనుకోమ్మా, ఒకళ్ళ ఇంట్లో జన్మించాలంటే ఒక అరటిపండు రూపంలో వచ్చి వాళ్ళు అరటిపండు వాళ్ళు తినేట్లుగా చేస్తారు పరమాత్మ.
ఆ జీవుడు మేఘంలో నుండి వర్ష రూపంలో వర్షించి అరటి చెట్టుకు నీళ్లుగా పారి ఆ అరటి చెట్టులో ప్రవేశించి ఆ అరటి పండులో ప్రతిష్ఠితమై ఉంటాడు. పరమాత్మ ఏం చేస్తారంటే ఎవరి గర్భంలో నుంచి జన్మించాలనుకున్నాడో వాళ్ళు అరటి పండు తినేట్లుగా చేస్తాడు. అప్పుడు వీళ్ళు అరటి పండు తిన్న తర్వాతనే వాళ్ళు గర్భధారణ అనేటువంటిది జరుగుతుంది వాళ్ళకు. అర్థమైందమ్మా? అలా అది పురుషులు అరటిపండు పురుషులైనా తినొచ్చు, స్త్రీలైనా తినొచ్చు. ఏదో ఒక రూపంలో వాళ్ళ ప్రవేశించే జీవుడు అక్కడ 9 నెలలు నివాసం ఉండి మళ్ళీ ఈ సృష్టిలోకి రావడం అనేటువంటిది జరుగుతుంది అని మనకు వేదాంత శాస్త్రాల్లో చెప్పడం అనేటువంటిది జరిగింది. ఓకే, ఇది అర్థమైందమ్మా. పర్జన్యాద్ అన్న సంభవ. అర్థమైందమ్మా? మేఘముల ద్వారా వర్షించేటువంటి వర్షాలు మనం తినేటువంటి ఆహారాలకు మూలము అని చెప్తున్నారు. ఆహారం ఎందుకంటే ఆహారం తినటం వల్లనే మనం జీవించగలుగుతున్నాము, ఈ సృష్టి చక్రం అనేటువంటిది నడుస్తూ ఉంది అని చెప్పడం అనేటువంటిది జరిగింది. ఓకే, రెండు విషయాలు అర్థమైనవి. ఏమేమి అర్థమైనవి? ఒకటి, అన్నం వలన ప్రాణులు పుడతారని అర్థమైంది. అన్నం కావాలంటే వర్షాలు పడాలి అనేది అర్థమైంది. వర్షాలు పడాలి అని. వర్షాలు ఎలా పడతాయి, వర్షాలు ఎలా పడతాయి అనేదానికి యజ్ఞాత్ భవతి పర్జన్యు యజ్ఞ కర్మ సముద్భవ. ఏమని చెప్తున్నారు? యజ్ఞము చేయటం ద్వారా, యజ్ఞములు చేయటం ద్వారా వర్షాలు పడతాయి. యజ్ఞము అంటే సత్కర్మ అని అర్థం. యజ్ఞము అంటే మనకు తెలిసినటువంటి, చాలామంది ఏమనుకుంటారంటే హోమ పాత్ర పెట్టుకొని నలుగురు 4 వైపులు కూర్చొని మంత్రాలు చదువుతారు కదా, అది ఒక పద్ధతి. అది కేవలం అదొక్క పద్ధతే కాదు ఇక్కడ చెప్పబడేటువంటిది. ఈ యొక్క 3వ అధ్యాయంలో 14వ శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ ఉదహరించినటువంటి యజ్ఞాత్ భవతి పర్జన్యు అని చెప్పినటువంటి ఆ యొక్క ఇంటర్నల్ పరమాత్మ యొక్క ఆంతర్యం ఏమిటి అంటే, యజ్ఞము అంటే హోమపత్ర పెట్టుకొని మంత్రాలు అనుష్ఠానం చేయటమే కాదు. యజ్ఞము అంటే సత్కర్మానుష్ఠానము. యజ్ఞ కర్మలు అంటే ఏంటి అర్థం? సత్కర్మానుష్ఠానము అన్నారు. ఓకే, యజ్ఞాలు చేస్తే వర్షాలు ఎందుకు పడతాయి? మళ్ళీ ప్రశ్న వేసుకోరా మీరు? మనం ఇప్పుడు కలియుగంలో ఉన్నాం. ఏ ద్వాపరయుగంలోనో త్రేతాయుగంలోనో కృతయుగంలోనే ఉంటే క్వశ్చన్స్ తక్కువ ఉంటాయి. కలియుగంలో ఉన్నాం కాబట్టి క్వశ్చన్స్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు మనం యజ్ఞం చేస్తే వర్షం ఎందుకు పడుతుంది గురువు గారు అంటాడు. యజ్ఞం చేస్తే ఎందుకు పడుతుంది? వర్షాలు ఎవరు కురిపిస్తారు? వర్షాలను ఎవరు కురిపిస్తారంటే దేవతలు కురిపిస్తారు. వర్షాలు ఎవరు కురిపిస్తారు? దేవతలు దేవతలు ఎందుకు కురిపిస్తారు అంటే వాళ్ళు సాటిస్ఫై అయితే కురిపిస్తారు. మనకు ఇంతకుముందు 11వ శ్లోకంలోనో 12వ శ్లోకంలోనో చెప్తారనమాట. 11వ శ్లోకం, దేవాన్ భావయతానేనా తే దేవా భావయంతవః పరస్పరం భావయంతః శ్రేయః పరమవాప్సిదం. దేవాన్ భావయతానేనా తే దేవా భావయంతవః పరస్పరం భావయంతః శ్రేయః పరమవాప్సిదం. దేవల ఫస్టే పరమాత్మ మనకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. పరమాత్మే ఫస్ట్ మనకు ముందు ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన తర్వాతనే ఈ విషయాన్ని చెప్తున్నారు. నాయన, నువ్వు దేవతలతో పేర్చి పెట్టుకోవద్దు, దేవతలతో టచ్లో ఉండు, దేవతలతో మంచి రిలేషన్ మెయింటైన్ చేయి. ఎందుకంటే దేవతల ద్వారా నీకు కొన్ని అవసరాలు ఉన్నాయి కాబట్టి. దేవతల ద్వారా నీకు కొన్ని అవసరాలు ఉన్నాయి. ఏం అవసరాలంటే వర్షాలు సకాలంలో పడాలి. ఏది సరైన కాలం అంటే సకాలంలో వర్షాలు పడితే అది సరైనటువంటి కాలం. ఇప్పుడు చూడమ్మా, ఇప్పుడు పొలాలకు నీళ్లు పెట్టే టైంలో ఎండలు ఎక్కువ వస్తాయి, కోత కోసి అక్కడ కుప్పేసిన తర్వాత వర్షాలు పడతాయి. అంటే ఇప్పుడు సరైన టైంలో పడ్డట్టేగా వర్షాలు కాదమ్మా? కాదు. అంటే సరిగా పట్టలేదు. మనం అనుకున్నప్పుడు వర్షం పట్టలేదు, వద్దన్నప్పుడు వర్షం పడుతుంది. అంటే ఋతుపవనాలు సరిగ్గా లేవు. ఋతుపవనాలు సరిగ్గా లేవు. ఋతుపవనాలు సరిగ్గా లేవంటే కారణం దేవతలు సరిగా ఈ యొక్క సృష్టిలో వర్షాలు సరిగా పడేట్లు చేయట్లేదు. ఎందుకు చేయట్లేదు? దేవతలు సాటిస్ఫై అవ్వలేదు. దేవతలు ఎప్పుడు సాటిస్ఫై అవుతారు?
మనం సత్కర్మలు చేసినప్పుడు, మనం యజ్ఞాలే కాదు సత్కర్మానుష్ఠాన పనులు ఎక్కువైనప్పుడు. ఓకే, ఒక లాజిక్ అర్థమైంది కమ్మా. అయితే ఇప్పుడు అంటారు ఏమండి, ఇప్పుడు ఎట్లా అంటే యూనివర్సల్ పుణ్యం యూనివర్సల్ పాపం అంటే విశ్వం మొత్తానికి పరిగణలో, ఇప్పుడు హైదరాబాద్ సిటీ మొత్తాన్ని పరిగణలో తీసుకుని అనుకోమ్మా. హైదరాబాద్ మొత్తం సిటీని ఒక ప్రపంచం మొత్తాన్ని ముందు హైదరాబాద్ సిటీని మనం పరిగణలో ఇప్పుడు హైదరాబాద్ సిటీలో సపోజ్ ఒక 40 రోజులు పరిగణలో తీసుకుందాం. ఒక 40 రోజుల్లో పుణ్యం ఎంత చేసి ఉంటారు, హైదరాబాద్ సిటీ మొత్తంలో ఎంత % పుణ్యం చేసి ఉంటారు, ఎంత % పాపం చేసి ఉంటారు అని ఒక కౌంట్ వేసామనుకోమ్మా. మన లెక్క ప్రకారం అయితే పుణ్యం చేసిన వాళ్ళు ఎక్కువ ఉంటారు కమ్మా, పుణ్యమే ఎక్కువ ఉంటుంది కదా, అవునా కదా? అందరు భక్తులే కమ్మా. హైదరాబాద్ సిటీలో అడుగడుగునా భక్తులేనాయి. ఉదయం పూజలు, మధ్యాహ్నం పూజలు, రాత్రి పూజలు, సాయంత్రం పూజలు, ధ్యానాలు ఎన్ని చేస్తుంటే పుణ్యాత్మలు ఎక్కువ ఉండక పుణ్యం ఎక్కువ ఉండ పాపం ఉంటుందమ్మా. ఒప్పుకుందామా? పుణ్యం ఎక్కువ ఉందని ఒప్పుకుందామా? పుణ్యం ఎక్కువ ఉందంటే హైదరాబాద్ సిటీలో ఋతుపవనాలు సరిగా ఉన్నాయని అర్థం. ఒకటే ఫండమెంటల్ బంగారం ఒరిజినల్ అంటే ద్రావకంలో వేస్తే కరిగిపోకుండా ఉండాలి. బంగారం ఒరిజినల్ అని ఎప్పుడు తెలుస్తుంది? ద్రావకంలో ముంచితే తెలుస్తుంది దాని ఒరిజినాలిటీ అన్నది. అర్థమైందమ్మా? హైదరాబాద్ సిటీని ఋతుపవనాల్లో ముంచి తీస్తే హైదరాబాద్లో పుణ్యం % ఎక్కువ ఉందా, పాపం % ఎక్కువ ఉందా అని అప్పుడు మనకి ఓకే, అర్థమైంది కమ్మా. అంటే ఈ లోకంలో ఉన్నటువంటి వాళ్ళు సమిష్టి పుణ్యఫలం, సమిష్టి పాపఫలాన్ని పరిగణలో తీసుకొని ఈ ఎండలు కాయటం కానీ, వర్షాలు పడటం కానీ, చలికాలం రావటం కానీ, భూకంపాలు రావటం కానీ, కరోనా లాంటి వైరస్లు రావటం కానీ జరుగుతుంటాయి. ఇవన్నీ ఎందుకు జరుగుతాయి? సృష్టిలో కలిగేటువంటి పెనుమార్పులకు కారణం యూనివర్సల్గా సమిష్టి పుణ్యకర్మ, సమిష్టి పాపకర్మల యొక్క ఫలితాన్ని బేస్ చేసుకొని పరమాత్మ ఈ ప్రపంచాన్ని నడిపిస్తూ ఉన్నాడు అనేటువంటి జ్ఞానం మనకి కలగాలి. అప్పుడు మనకి డౌట్ వస్తుంది, ఏమండి గురువు గారు హెచ్చేలి కాలనీలో మేమంటే భక్తులు ఉన్నాం కానీ మరి అన్ని కాలనీలో ఇలాంటి భక్తులు ఉండొద్దు, ఇలా పారాయణాలు చేసేవాళ్ళు కానీ, ఇలా పూజలు చేసేవాళ్ళు కానీ, ఇలా ధ్యానాలు చేసేవాళ్ళు కానీ మరి అన్ని ప్రాంతాల్లో ఉండొద్దా గురువు గారు? మరి డౌట్ ఉంది. మరి ఎంతమంది పాపాత్మల మధ్యలో 10 మంది పుణ్యాత్మలు ఉంటే ఏం ఉపయోగం ఉంటుంది గురువు గారు అని ప్రశ్న ఉంటుందమ్మా? రాదమ్మా ప్రశ్న? ఇప్పుడు ఎక్కువ మంది పాపాత్మలే ఉండి ఎక్కడో ఒకడు పుణ్యాత్మలు ఉంటే ఏమిటి లోకానికి మేలని అనిపిస్తుందా అనిపిదా? మరి అప్పుడు పరమాత్మ ప్రపంచం మొత్తాన్ని పరిగణలో తీసుకున్నట్టయితే, లేదా హైదరాబాద్ సిటీ మొత్తాన్ని పరిగణలో తీసుకుంటే పాపం % ఎక్కువ ఉంటే ఏదైనా ఒకడు వైరస్ ఏమైనా వదిలిపెట్టిండనుకోమ్మ, ఇంతే కదా, కేల్కతం కదా. అమ్మ అసలు కరోనా దాకేందుకమ్మ? చిన్న దోమతో లక్షలు ఖర్చు పెట్టిస్తాడు అమ్మ. దేంతో? చిన్న దోమ ఎంత దాని బతికెంత, దోమ ఎంత దాని బతికెంత. అది కుడితే చికెన్ గున్యా, అది కుడితే డెంగ్యూ, ఇంత పెద్ద ప్రాణి అర్థమైందమ్మా. 6 అడుగులు ఉన్నాడు, 78 కేజీలు ఉన్నాడు, అర్థమైందమ్మా. దోమ ఎంత ఉంటుంది? ఇంత ఉంటుంది. అది కుడితే వీడు 3 రోజులు కదలట్లేదు పడుకొని, కాలు కదిలించట్లా, చెయ్యి కదిలించట్లా. ఏమిటి అర్థం? అంటే స్ట్రాంగ్ ఉన్నట్టు, వీడు మనిషి స్ట్రాంగ్ ఉన్నట్టే కమ్మ దోమ కంటే. అంటే రెసిస్టెన్స్ లేదు, ఇమ్యూనిటీ పవర్ తగ్గింది. ఎవరు సత్కర్మానుష్ఠానం చేస్తారో వాళ్ళ ఖచ్చితంగా మేలు జరుగుతుంది, అందులో ఏమాత్రం కూడా సందేహించవలసినటువంటి అవసరం. ఇక్కడ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే అమ్మా, లోకంలో ఎంతమంది పాపాత్ములు ఉంటే మనకెందుకు? మనం పుణ్యం చేస్తే ఖచ్చితంగా మన దగ్గరకు వచ్చి మేలు జరుగుతుంది. అర్థమైందమ్మా? పరమాత్మ మనకు ఒకటే యూనివర్సల్ డైలాగ్ ఉంటుంది, మీకు తెలిసే ఉంటుంది, ఎప్పుడు అంటుంటారు కదా, చేసుకున్న వాళ్ళకి చేసుకున్నందు మహాదేవ. వాళ్ళు ఏం చేసుకుంటే అదే, ఎంత చేసుకుంటే అంతేకమ్మా. పుణ్యం చేసుకుంటే చేసిన పుణ్యము చెడని పదార్థము చేరును నీ వెంట. చేసిన పుణ్యము చెడని పదార్థము చేరును నీ వెంట. నువ్వు పుణ్యం చేస్తే ఖచ్చితంగా అది వచ్చి నిన్ను చేరుతుంది, నీకు మేలు చేస్తుంది. అందులో ఏమాత్రం కూడా సందేహించవలసిన అవసరం లేదు. ప్రపంచంతో మనకి నిమిత్తం లేదు, ప్రపంచంతో మనకు సంబంధం లేదు. ప్రపంచంలో ఎవరు ఎలా ఉన్నా మనకి సంబంధం లేదు.
ప్రపంచంలో ఎవరు ఎలా ఉన్నా మనకి సంబంధం లేదు. మనం మాత్రం ధర్మాన్ని నమ్ముకొని ఉన్నట్లయితే ఆ ధర్మం మనం నిరంతరం కూడా ప్రొటెక్ట్ చేస్తూ ఉంది. అందులో ఏమాత్రం కూడా సందేహం లేదు. ఓకే, ఇందాక మనం ఎప్పుడు చదువుకున్నాం, ఏతో ధర్మ స్తతో కృష్ణ, ఏతో కృష్ణ స్తతో జయ. ఎక్కడ ధర్మం ఉంటే అక్కడ శ్రీకృష్ణుడు ఉంటాడు, ఎక్కడ శ్రీకృష్ణుడు ఉంటే అక్కడ విజయం ఉంటుంది. ఇంకా ఆ మాట మనకి ఎంత ధైర్యం కలగాల. ధైర్యం ఎవరికి ఉంటుంది? ఎవరు ధర్మం చేస్తే వాళ్ళకు ఉంటుంది. ధైర్యం ఎవరికి ఉంటుంది? ఎవరు ధర్మంగా జీవిస్తే వాళ్ళకు ఉంటుంది. ఎవరు భయపడతారు? తప్పు చేసినోడు భయపడాలి, తప్పు చేసినోడు భయపడాలి. మనం ధర్మంగా జీవించే వాళ్ళం తల్లి, మనకేం భయం? మనం ధర్మంగా జీవించాం కాబట్టి మన ధర్మమే మనకు ధైర్యాన్ని ఇస్తుంది. ఇంకా మనం భయపడాల్సిన అవసరం ఇది. ప్రపంచంతో మనకు సంబంధం లేదు. మనం ధర్మంగా జీవిస్తే ఖచ్చితంగా పరమాత్మ మన వెన్నంటి ఉండి మనల్ని ప్రొటెక్ట్ చేస్తాడు. అందులో ఏమాత్రం కూడా సందేహించవలసినటువంటి అవసరం లేదు అని చెప్పి ఏతో ధర్మస్తతో కృష్ణ, ఏతో కృష్ణస్తతో జయ అని చెప్పి మనకు సూచించడం అనేటువంటిది జరిగింది. కాబట్టి మనం ఒకవేళ ఏమైనా మిస్టేక్స్ చేస్తే వాటన్నిటికీ ప్రాయశ్చిత్తం చెప్పుకొని ఈ క్షణం నుండి అయినా కానీ మనం ధర్మంగా జీవించేటువంటి ప్రయత్నం చేద్దాం. అర్థమైందా? ఓకే, ఏమో అయ్యా మరి ఆయనకు గుర్తుంటుందో లేదో, మరి నన్ను గుర్తుపెట్టిండో లేదో, మరి హెచ్ఐఎల్ కాలనీలో ఇటు పక్కన ఉంటే నన్ను ఆయన చూడొద్దు. హెచ్ఐఎల్ కాలనీలో ఉంటే నేను మరి ప్రపంచంలో మరి ఇన్ని కోట్ల మంది భక్తులు ఉండే ఇన్ని కోట్ల మంది భక్తుల్లో మరి ఆయన నన్ను గుర్తుపట్టొద్దు. గుర్తుపట్టాలి కమ్మా. అదే ఆయన గుర్తుపడతారో లేదనే సందేహం నీకు అవసరం లేదు. ఖచ్చితంగా అమ్మ పరమాత్మ ధర్మంగా ఎవరైతే ఉంటారో వాళ్ళని ఆశ్రయించి ఉంటాడు, వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాడు. అనన్యా చింతయంతో మాం ఏ జన పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానం యోగక్షేమం వహామ్యహం అని మనం చెప్పుకున్నట్లుగా ఎవరైతే అనన్యమైనటువంటి చిత్తంతో పరమాత్మను వేడుకుంటారో వాళ్ళ యొక్క యోగక్షేమాలు తాను వహిస్తాడు. ఒక మాట చెప్తాను. హరిహర సురవరులు మీ పద సేవలు చేయగను. ఎవరమ్మా? హరిహర సురవరులు మీ పద సేవలు చేయగను. ధరణిలో నేనెంత, ఈ ధరణిలో నేనెంత, నాపై దయజూపుము దేవా. ధరణిలో నేనెంత, నాపై దయజూపుము దేవా. నమో దేశికేంద్ర, జయ జయ నమో సత్యసాంద్ర అంటాం. అంటే ఏంటంటే పరమాత్మ ఎవరైతే ఉన్నారో పరబ్రహ్మానికి ఎవరు సేవ చేస్తారంటే హరిహర బ్రహ్మేంద్రాది దేవతలే సేవ చేస్తారు. అర్థమైందమ్మా? హరిహర బ్రహ్మేంద్రాది దేవతల చేత సేవలు అందుకునేటువంటి ఓ భగవంతుడా, ధరణిలో నేనెంత, ఈ ప్రపంచంలో ఎక్కడో ఇటు మారుమూలన ఉన్నటువంటి నేనెంత, మరి వాళ్ళ సేవలు అందుకునేటువంటి వాళ్ళ మాయలో నువ్వు ఉన్నవనుకో, ఆ ఆనంద తాండవంలో నువ్వు ఉన్నవనుకో, నన్ను గుర్తుంచుకుంటావో నేను పిలిస్తే కృష్ణ అంటే, రామ అంటే, శివ అంటే మరి నేను వినపడుతుందో నీకు వినపడదో, నేనంటే నీకు వినిపించదో స్వామి. ధరణిలో నేనెంత, నాపై దయజూపుము దేవా. నాయన నేను వేడుకుంటున్నాను, నీ దయ ఎప్పుడు నా మీద ఉండాలి. అయితే అమ్మ మనకి ఇట్లాంటి డౌట్ వస్తుందనే చెప్పి మనకు అనేకమైనటువంటి చరిత్రల రూపంలో పరమాత్మ ప్రకటితమయ్యాడు. అర్థమైందమ్మా? మనంతకుముందు చక్రధారి వేడుకుంటే వచ్చాడు, సతీ సక్కుబాయ్ వేడుకుంటే వచ్చారు. ఇట్లా ఎంతమంది భక్తులు లేరు? తుకారాం, కన్నప్ప, వీళ్ళందరికీ కూడా ఆయన యొక్క అనుగ్రహం కలగలేదమ్మా? కలిగిందా లేదా? కాబట్టి మనం వేడుకుంటే వేడుకున్న తడువుగానే అయినా వచ్చేస్తాడు. మనం వేడుకునేది అప్లికేషన్ పర్ఫెక్ట్గా ఉండాలి. అప్లికేషన్ సరిగా పెట్టకపోతే మరి ఆయన ఏం చేస్తాం? అప్లికేషన్ ప్రజెంటేషన్ పర్ఫెక్ట్గా ఉండాలి, పెర్ఫార్మెన్స్ పర్ఫెక్ట్గా ఉండాలి. మన పెర్ఫార్మెన్స్ పర్ఫెక్ట్గా లేకపోతే మరి ఆయన ఏం చేస్తారు? రూల్స్ ఉన్నాయి, ఆ రూల్స్ బ్రేక్ చేయకూడదు. ద్రౌపదీదేవి వస్త్రాపహరణం ఆ సందర్భంలో ద్వారకావాస అన్నది. ఆ ఫ్లోలో
ఆ ఫ్లోలో ఏమన్నది ద్వారకావాస అన్నది. భక్తుల వాక్యం శిరోధార్యం. స్వామివారికి అండి భక్తుల వాక్యం శిరోధార్యం. వెంటనే ఏం చేశాడు, వెంటనే ద్వారకా వెళ్ళి వచ్చాడు. ద్వారక నుంచి రమ్మన్నది. అర్థమైందమ్మా. హెచ్ఏఎల్ కాలనీ వాస అంటే ఇక్కడే ప్రత్యక్షం అయ్యేవాడే. ఇప్పుడు ద్వారకా వాస అంటే ద్వారకా నగర్ నుంచి రావాలా. ద్వారక నుంచి వచ్చేసరికి కొంచెం టైం పట్టదమ్మా. తర్వాత అంటది, ఏమి స్వామి లేట్ అయిందంటే, అదేంటి తల్లి మరి నీ కోరికను నేను మన్నించాలి కదా, నువ్వు ద్వారకావాస అన్నబట్టి లేట్ అయింది. అదే నువ్వు సర్వాంతర్యామి అని పిలిచినట్టయితే ఇన్స్టాంట్ ఇక్కడే ప్రత్యక్షం అయ్యేవాడినే. నీ అప్లికేషనే అట్లా ఉంది. నీ అప్లికేషన్ అలా ఉంది కాబట్టి నేను అలా డైవర్ట్ అయ్యొచ్చా, యూటర్న్ తీసుకోవాల్సి వచ్చింది. లేకపోతే డైరెక్ట్ ఇక్కడే ప్రత్యక్షం అయ్యేవాడిని. కాబట్టి మనం అప్లికేషన్ పెట్టుకునేప్పుడు ఎప్పుడైనా కానీ తిరుమల వాస, షిరిడి వాస అంటే ఆ నుంచి రావాలి ఆయన. అర్థమైంది. మీరు ఎప్పుడైనా ఇన్స్టాంట్గా కావాలనుకుంటే ఏమనాలా, సర్వాంతర్యామి అనాలా. సర్వాంతర్యామి అంటే అప్పుడే అక్కడే అనుగ్రహిస్తాడు అని చెప్పుకోవచ్చు. అర్థమైందమ్మా. ఇవన్నీ ఏంటంటే భక్తుల యొక్క అభీష్టం ఏదైతే ఉంటుందో వాటిని పరమాత్మ ఖచ్చితంగా నెరవేరుస్తారు. భగవద్గీతలో పరమాత్మ భక్తులందరికీ కూడా అభయం ఇస్తారు. నా మే భక్త ప్రణశ్యతి, నా మే భక్త ప్రణశ్యతి. నా భక్తుడికి వినాశం అనేటువంటిది లేదు. ఈ ప్రపంచంలో నా భక్తుడికి వినాశం అనేటువంటిది లేదు. ఎవరైతే నన్ను అచంచలమైనటువంటి భక్తితో, అనన్యమైనటువంటి భక్తితో, ఏకాంత భక్తితో నన్ను వేడుకుంటారో వాళ్ళ యొక్క యోగక్షేమాలు నేనే చూసుకుంటాను, వాళ్ళని దగ్గరగా ఉండి నేను ప్రొటెక్ట్ చేస్తాను అంటాడు. నువ్వు మిస్టేక్ చేస్తే ఖచ్చితంగా ఫేస్ చేయాల్సింది. నేను మహాభక్తుడిని కదండి, స్వామివారికి నేను నెంబర్ 1, స్వామివారికి నేను నెంబర్ 1 మహాభక్తుడిని. నువ్వు మహాభక్తుడమైనా కానీ మిస్టేక్ చేస్తే ఇంతే సంగతులు చిత్తగించగలరు. అర్థమైందమ్మా. కైక అంటే శ్రీరామచంద్రమూర్తికి మహాప్రేమ అన్నమాట. అలాంటి కైక శ్రీరామచంద్రమూర్తి యొక్క వనవాసానికి కారణమవుతుంది. తత్కారణం చేత మరుజన్మలో దేవకీదేవిగా జన్మించేట చేసి దేవకీదేవిని తాను పుట్టిన తర్వాత కూడా 14 సంవత్సరాలు కారాగారంలో ఉండేట్లు చేశాడు. తల్లే కదండి, తల్లైనా కానీ రూల్స్ బ్రేక్ చేస్తే ఓకే. కొడుకు ఎలక్ట్రీషియన్ అమ్మ, కొడుకు ఎలక్ట్రీషియను. ఇప్పుడు తల్లి ఎలక్ట్రీషియన్ తల్లి ప్లగ్లో ఏలుపెట్టి మా అబ్బాయి ఎలక్ట్రీషియను నువ్వు షాక్ కొట్టద్దంటే కొట్టదమ్మా. వాళ్ళ అబ్బాయి పెట్టిన ప్లగ్ అయితే మాత్రం రూల్స్ ఎవరికైనా ఒకటే. అక్కడ మాతృ పితృ ధర్మాలు వర్తించవు, అక్కడ రికమెండేషన్స్ వర్తించవు. పరమాత్మ దగ్గర రికమెండేషన్స్ వర్తించవు. నువ్వు ఎవరితోటి రికమెండ్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా పరమాత్మతో నువ్వు లింకప్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇక మనకు ఆ లింకప్ చేసుకోవడం కుదరకపోతే త్రూ వయా మహాత్ములు, యోగులు, గురువులు, సన్యాసులు, జ్ఞానులు, లేకపోతే పండిట్స్ ఉంటారు కదా టెంపుల్స్లో ఉండే పండిట్స్, త్రూ వాళ్ళ ద్వారా నువ్వు కాంటాక్ట్ అవ్వచ్చు. డైరెక్ట్గా నీకు ఛాన్స్ ఉంటే ఓకే, ఎవర్ చాయిస్. డైరెక్ట్గా నీకు చాయిస్ యూస్ చేసుకోవడం తెలియకపోతే వయా మీడియా అయినా కానీ వెళ్ళి పరమాత్మతో మనం లింకప్ చేసుకొని కాంటాక్ట్ అయ్యి వారి యొక్క అనుగ్రహాన్ని పొందేటువంటి ప్రయత్నం చేయొచ్చు. ఓకే, అర్థమైంది కదమ్మా. ఇప్పుడు దేవతలు సంతృప్తి చెందితేనే సకాలంలో వర్షాలు పండిస్తారు. వర్షాలంటే వర్షాలని ఎగ్జాంపుల్ చెప్పారమ్మ ఇక్కడ. అంటే వర్షాలే కాదు, ఎండలు కూడా. ఎండలు ఎక్కువ రావాలన్నా తక్కువ రావాలన్నా సకాలంలో ఎండలు ఎక్కడి నుంచి ఎప్పటి వరకు ఉండాలో మన కార్తెలు చెప్తారు కదా. రోహిణి కార్త ఏదో చెప్తారు కదా, మృగశిర కార్త అని కార్తెలు చెప్తారు. ఈ కార్త నుంచి ఈ కార్త వరకు వర్షాలు ఉండాలి మా అక్కే చెప్పింది అనమాట. ఇంటికాడ చెప్తుంటుంది. రోహిణి కార్త వచ్చింది, రోడ్లు నిండుతాయి. మృగశిర కార్త వచ్చింది, మొక్క మెత్తబడిద్ది, ముళ్ళు మెత్తబడిద్ది చెప్తుంటుంది అనమాట, వర్షాలు పడతాయని. మృగశిర కార్త దాటిన తర్వాత కూడా వర్షాలు పడవ అన్నమాట. ముళ్ళన్నీ ఎండిపోతాయి, రోడ్లన్నీ పగిలిపోతుంటాయి. ఎందుకంటే పుణ్యబలం లేదు, సమాజంలో పుణ్యబలం లేదనమాట. కానమ్మ సత్కర్మానుష్ఠానం చేసేటువంటి వాడు ఎక్కడ ఉన్నా కానీ మేలు జరుగుతుంది. ఎలా అంటే ఎండ బాగానే ఉంటుంది కానీ వాళ్ళకి ఏసీ ప్రొవైడ్ చేస్తారు. చెట్లు ఉన్న ఎన్విరాన్మెంట్లో ఉంచేట్టు చేస్తారనమాట. వాళ్ళకి సన్ స్ట్రోక్ అంటారమ్మా, వడదెబ్బ తగలకుండా పరమాత్మ చూసుకుంటాడు. అర్థమైందమ్మా.
అన్ని విధాలుగా పరమాత్మ ప్రొటెక్ట్ చేస్తూనే ఉంటాడు, కానీ భక్తుడు గుర్తించడు. నాకేం చేసిండు ఆయన, నాకేం చేసిండు, నాకేం చేయలేదమ్మా, నాకేం చేయలేదు. వాళ్ళకైతే కారు ఇచ్చిండు, వీళ్ళ కారు ఇస్తే యాక్సిడెంట్ అయ్యి కాళ్ళు ఇరుగుతాయి అనే విషయం ఆయనకు తెలిసే కారు ఇవ్వలేదు. ఎన్ని అప్లికేషన్లు పెట్టినా కారు ఇవ్వలేదు. ఎందుకు? మేలు కోసమే, వీళ్ళ మేలు కోసమే కారు ఇవ్వలేదు అనే విషయం వీడికి తెలియదు అనమాట, కానీ ఆయనకు తెలుసు. ఈయన అనుకుంటాడు, నా కారు ఇవ్వలేదు, నా కారు ఇవ్వలేదు, నా కారు. ఏం కాదు, నువ్వు అనుకుంటే అనుకో, కానీ నువ్వు నన్ను నమ్మినవు కాబట్టి నేను నీకు మేలు చేయాలనే ఉద్దేశంతో కారు ఇవ్వట్లేదు. 9 సంవత్సరాల తర్వాత అప్లికేషన్ పెట్టిన 9 సంవత్సరాల తర్వాత వాళ్ళ మనవడికి 9 అయ్యేటప్పుడు కారు వచ్చిందనమాట. నేను ఎప్పుడో అడిగితే ఇప్పుడు ఇచ్చాను, నాకేం వద్దులే అండి, నేను ఎక్కనంట, కోపంతో అన్నమాట. అర్థమైందమ్మా? వీడు ఎక్కనని భీష్మించుకునేది ఎందుకంటే వీడికి యాక్సిడెంట్ కాకుండా ఉండాలని. పరమాత్మే అలాంటి బుద్ధిని పుట్టించి బుద్ధి కర్మానుసారం చెప్పి మేలు చేస్తాడు. అది మనం గుర్తించగలగాలి తల్లి. ఓకే అమ్మ. ఇప్పుడు మనకేం చెప్తున్నారు? అన్నాద్భవంతి భూతాని, అన్నం వల్ల ప్రాణులు ఉత్పన్నమవుతున్నాయి. అన్నం ఎక్కడి నుంచి వస్తుంది? పర్జన్యాత్ అన్న సంభవ, మేఘములు వర్షించటం వల్ల, పంటలు పండటం వల్ల అన్నం వస్తుంది. మరి మేఘాలు ఎందుకు వర్షిస్తాయి? యజ్ఞములు చేయటం వలన. యజ్ఞములు చేయటం వలన అంటే యజ్ఞ కర్మలు చేయటం వలన అంటే సత్కర్మానుష్ఠానం చేయటం వలన. ఏం చేయటం వలన? సత్కర్మానుష్ఠానం చేయటం వలన సకాలంలో వర్షాలు పడి పంటలు పండి ఆ పంటలను ఆహారంగా స్వీకరించడం చేత మనిషిలోనే వీర్యశక్తి ఉత్పన్నమై సంతానోత్పత్తి కలగటానికి కానీ ప్రాణులు ఉత్పత్తి కావడానికి కానీ మూల కారణమవుతుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకు సూచించడం అనేటువంటిది జరిగింది. చూడండి అమ్మ, పరమాత్మ ఒక అద్భుతమైనటువంటి మెరాకిల్ ఈ ప్రపంచం మొత్తం నడవడానికి కారణం అన్నం. ఈ ప్రపంచంలో 2 ఉండాలమ్మ. మనిషి జీవించాలంటే ఏముండాలి? 2 ఉండాలన్నమాట. అన్నము, నీళ్ళు. ఏముండాలా? అన్నం ఉండాలా, నీళ్ళు ఉండాలి. అంటే ఏదో ఒక ఆహారం, మెటాలిక్ ఫుడ్ తీసుకోవాలా, లిక్విడ్ డైట్ అయినా తీసుకోవాలి. ఈ 2 తీసుకుంటే మాత్రమే మనిషి జీవించగలుగుతాడు. ఈ 2 లేకపోతే కొంతకాలం అయిన తర్వాత ఈ శరీరంలో శక్తి మొత్తం కూడా ఉడికిపోయి, శక్తి నశించిపోయి ఇందులో ఉన్నటువంటి ప్రాణం నిష్క్రమించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సరైనటువంటి సమయంలో ఆహారాన్ని, నీరు తీసుకోవాలి అని చెప్తున్నారు. ఎందుకు తీసుకోవాలి వాటిని? శరీరాన్ని ధరించినందుకు. శరీరాన్ని ఎందుకు ధరించను? కర్మలు చేయటం కోసం, కర్మలు అనుభవించడం కోసం. కొన్ని కర్మలు అనుభవించడం కోసం, కొన్ని కర్మలు చేయటం కోసం. అందుకే మరి కర్మలు అనుభవించిన తర్వాత, కర్మలు చేసిన తర్వాత ఎన్ని కర్మలు అనుభవించాలో అన్నీ అనుభవించి, ఎన్ని కర్మలు చేయాలో అన్ని కర్మలు చేసిన తర్వాత ఏమవుతుంది? ఈ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. ఇక అప్పుడేమంటారు? వాడికి గడ్డి గింజలు లేవు అంటారమ్మా, నూకలు లేవంటారు. నూకలు చెల్లి ఈ పదాలు వాడతారు. నూకలు చల్లడం అంటే ప్రపంచంలో తినడానికి ఫుడ్ లేదని అర్థం. బియ్యం లేవమ్మా వాడు తినడానికి, చపాతీలు లేవా, పరోటాలు లేవా, ఇడ్లీ లేవా, ఎన్ని హోటల్లో లేవు. ప్రపంచంలో ఆహారం ఉంది కానీ ఆ శరీరంలో ఉన్న జీవుడు తినే పదార్థం లేదు. ఆ శరీరంలో ఉన్నటువంటి జీవుడు ఎంత పదార్థాన్ని తీసుకోవాలో అంత పదార్థాన్ని తీసుకునేంత వరకే ఉంటాడు. ఎప్పుడైతే ఆ బ్యాలెన్స్ పూర్తయిపోతుందో, అప్పుడు ఆ శరీరం నుండి నిష్క్రమిస్తాడు. దీనికి ఎగ్జాంపుల్ కూడా ఒకటి మీకు వినే ఉంటారు, మళ్ళీ ఒకసారి అయినా గుర్తు చేయమంటే వాడు గుర్తు చేస్తాను. మీకు రామకృష్ణ పరమహంస ఐడియా ఉంది కమ్మా? రామకృష్ణ ఏ ఊరమ్మా? మా గురువు గారు ఇట్లా ఊరు పేరు అడిగితే ఎట్లా అని మీరు అనొద్దు, మా రాధకే చెప్పింది. ఏ ఊరు? కలకత్తా. అమ్మాయి వాళ్ళ అబ్బాయి చెప్పిండు. ఏ ఊరమ్మా? కలకత్తా. కలకత్తాలో దక్షిణేశ్వరం అనే ఒక ప్రాంతం ఉందమ్మా. ఆ దక్షిణేశ్వరం అనేటువంటి ప్రాంతంలో రామకృష్ణ పరమహంస జీవించారు. వారి ధర్మపత్ని పేరు అనితా గారు చెప్పాలా అమ్మ? శారదామాత. ఓకే, శారదామాత. రామకృష్ణ ధర్మపత్ని శారదామాత మనందరికీ తెలిసిందే, జస్ట్ అవగాహన కోసం చెప్తున్నామండి. అంటే ప్రతి మనిషి ఈ లోకంలో జీవించాలంటే ఏదో ఒక కర్మఫలం బ్యాలెన్స్ ఉంచుకుంటారు. మహాత్ములు కూడా అంతే ఊరికనే ఉండరమ్మా. కర్మఫలాన్ని బ్యాలెన్స్ ఉంచుకొనే లోకంలో జీవనం కొనసాగిస్తూ ఉంటారు.
రామకృష్ణ పరమహంస జీవించడానికి ఫుడ్డును కర్మఫలంగా ఉంచుకున్నారు, ఆహారాన్ని కర్మఫలంగా సెలెక్ట్ చేసుకున్నారు. ఆయన ఆహారం ఎక్కువ తింటూ ఉండేవాళ్ళు అన్నమాట. ఇప్పుడు సపోజ్ నలుగురు వచ్చి మాట్లాడుతూ ఉన్నారనుకోమ్మ, మాట్లాడుతూనే మధ్యలో లోపలికి వెళ్ళి ఏదో ఒకటి తినొచ్చేవాడు అనమాట, కాసిన మంచినీళ్ళు తాగి. ఆయన తినకుండా ఉండలేడనమాట. ఒకరోజు ఒక పెద్ద మనిషి వస్తారనమాట. పెద్ద మనిషి అంటే ఉంటారు కదా, పండిట్స్ వాళ్ళందరూ వస్తుంటారు కదా. వస్తే ఆయనతో మాట్లాడుతూ మళ్ళీ లోపలికి వచ్చేసాడు. వచ్చి శారదామ్మ దగ్గరకు వచ్చి నాకు ఏదైనా ఇవ్వు తినడానికి అర్జెంటుగా అంటాడు. అమ్మవారికి కోపం వచ్చింది. అంత పెద్ద మనిషి వస్తే ఒక 10 నిమిషాలు ఆగలేవా, నీకు అంత ఆరాటం అవుతుందా, తినటానికి ఉండలేవో 10 నిమిషాలను గట్టిగా మందలిస్తుంది అనమాట. కోపం వచ్చింది, స్వామికి కోపం వచ్చింది. అసలైతే కోపం రాదు, ఆ సందర్భంలో క్షణికంగా క్షణకాలం కోపం వచ్చింది. అప్పుడు ఆయన అంటారు, కొన్ని రోజులైన తర్వాత నేను అన్నం అడగను, కొన్ని రోజులైన తర్వాత నేను ఆహారాన్ని అడగను. నేను ఎప్పుడైతే ఆహారాన్ని అడగనో ఆ రోజు నుంచి 3వ రోజు ఈ శరీరాన్ని విడిచిపెడతాను నేనని చెప్పాడు. కొన్ని రోజులైన తర్వాత ఒకరోజు ఆవిడ మంచం మీద పడుకొని ఇక లేవట్లేదు, స్వామి లేవట్లేదు, అసలు ఎక్కువ ఆగడనమాట, తప్పనగా ఉంటాడనమాట తినటానికి. అంటే కర్మఫలమే అలా పెట్టుకొని వచ్చారు. అయితే ఆహారం కోసం ట్రై చేయట్లే. అప్పుడు అమ్మవారు వచ్చి, అయ్యా మరి ఇంత టైం అవుతుంది లేవండి, కొంచెం ఆహారం తీసుకుందరు కానీ అంటే, నాకు ఆకలిగా లేదు, నాకు ఆహారం వద్దు అన్నాడు. ఇంకా ఆవిడకి వెంటనే అర్థమైపోయింది అన్నమాట. వెంటనే ఆ ప్లేట్లు అలా పడేసింది అనమాట. ఇంకా 3 రోజులే ఉంటారు స్వామి అని ఆవిడకి అర్థమైపోయింది. తర్వాత 3 రోజుల తర్వాత శరీరాన్ని విడిచిపెడతారు. అంటే ఏంటంటే అమ్మ, ఎవరమైనా కానీ ఎంత అనుభవించాలో అంత అనుభవించడం పూర్తయిన తర్వాత శరీరాన్ని విడిచిపెడతాం. ఓకే, ఒకవేళ మనం ఆ పదార్థాన్ని తీసుకోకుండా ఉంటే 1 రోజు 2 రోజులో 3 రోజులో బ్యాలెన్స్ ఉంటుంది. మీరు వినే ఉంటారు, పెద్ద వయసు వచ్చిన తర్వాత ప్రాణం కొట్టుకుంటుంది. దేనికోసమో, ఎవరికోసమో ప్రాణం కొట్టుకుంటుంది, ఎవరికోసమో ప్రాణం అంటారా అనరమ్మా. ఇక అప్పుడు చుట్టాలందరినీ పిలుస్తారన్నమాట, మనవరాళ్ళని కొడుకులను అందరిని పిలిచి తులసి తీర్థం పోయటం, వాళ్ళకి ఎక్కడెక్కడైతే భ్రాంతి ఉందో, నెక్లెస్ కావాలేమో నెక్లెస్ తీసుకొచ్చేయటం, లడ్డు కావాలేమో లడ్డు తినిపించడం, బజ్జీలు ఇష్టమైతే బజ్జీలు పెట్టడం, అన్నీ చేస్తూ ఉంటారన్నమాట. ఆ బ్యాలెన్స్ మిగిలిపోయింది ఏదైతే ఉంటుందో ఆ కొద్దిగా ఆ ముక్క తినంగులోనే పుట్టుకోండి. బ్యాలెన్స్ మిగిలింది ఒకటి ఏమెళ్ళి ఇప్పుడు అలాంటి ఆరోగ్యం ఉన్న పరిస్థితులు అక్కడికి వెళ్ళలేదుగా అమ్మా. అందుకని ఆ పదార్థమే ఇక్కడికి తీసుకొని రావాలి. ఆ కర్మ తెలుసు కాబట్టి ఆ కర్మ ప్రకారమే వస్తుందమ్మా, మనం తీసుకెళ్ళటం కాదు. మన కర్మఫలమే మనకు కావాల్సింది మన దగ్గరికి తీసుకొస్తుంది. మనం వెళ్తే ఏం లేదు, మనం వెళ్ళకపోతే కర్మఫలం మన దగ్గరికే వస్తుంది, అందులో ఏమాత్రం కూడా సందేహం లేదమ్మా. ఓకే, అలా కర్మఫలాన్ని అనుభవించి శరీరాన్ని విడిచిపెట్టి వెళ్తారు. ఓకే, ఇది అర్థమైందమ్మా. అయితే ఎవరైనా ఈ ప్రపంచంలో ఏదైనా సాధించాలంటే శరీరం ఉన్నప్పుడే సాధించాలి, శరీరం ఉన్నప్పుడే సాధించాలి. మన లక్ష్యం కేవలం అన్నం తినడం కోసం పుట్టామా అమ్మ? కేవలం తినటం కోసమే పుట్టిన వాళ్ళు ఎంతమంది ఉంటారమ్మా? తినటం కోసం బ్రతుకుతున్నారా, బ్రతకడం కోసం తింటున్నారా? తినడం కోసం పుట్టే వాళ్ళు ఉంటారు. ఉదయం లేవగానే రేపేం తినాలా, రేపు మధ్యాహ్నం ఏంటి, రేపు సాయంత్రం ఏంటి, రేపు ఉదయం ఏంటి, మెనూ చెప్పు. ఇక సండే వచ్చిందంటే నిద్రపోవడం అన్నమాట. ఫ్రెండ్స్, హోటల్స్. ఓకే, అయితే అమ్మ అలాగే మనం భక్తులం తినటం కోసం కాదు, మనం కేవలం ఈ శరీరాన్ని నిలబెట్టడం కోసం ఆహారాన్ని ఇవ్వాలి కాబట్టి ఇస్తాడు భక్తుడు. అదన్నమాట, అర్థమైందమ్మా. ఆకలైనటువంటి సందర్భంలో ఏది ఉంటే అది ప్రసాదంగా స్వీకరిస్తారు తప్ప నాకు అదెందుకు పెట్టలేదు, ఇదెందుకు పెట్టలేదు, అదెందుకు వండలేదు, ఇదెందుకు వండలేదు అనేటువంటి క్రాసింగ్స్ చెయ్యరు ఎవరు? భక్తులు. మనం భక్తులం కాబట్టి మనం అలా క్రాస్ చేయవని నేను అనుకుంటున్నా. మీరు కూడా అలా క్రాస్ చేయకుండా ఉండాలి ఎప్పుడైనా కానీ. అర్థమైందమ్మా? కేవలం తినడం కోసమే పుట్టినట్లుగా ఉండకూడదు మన ప్రవర్తన. ఈ శరీరాన్ని నిలబెట్టుకోవడం కోసం ఆహారం అనేటువంటిది ఔషధంలాగా స్వీకరించాలి. ఏమన్నారంటే ఆకలి అనేటువంటిది రోగం అంటారు. మీరు విన్నారమ్మా? ఎప్పుడు
ఆకలి అనేటువంటి రోగానికి ఆహారం అనేటువంటి ఔషధాన్ని ఇస్తాను. ఔషధం టేస్ట్గా ఉండాలనుకుంటారమ్మా. జ్వరం తగిలింది హాస్పిటల్కి వెళ్ళను, ఏ డాక్టర్ గారు టానిక్ మంచి టేస్ట్ ఉండాలా, టేస్ట్ ఉంటుందా డాక్టర్ గారు ఇచ్చే ముందు? ఉండదు. అంటే టేస్ట్ కావాలని కోరుకోవటమే పొరపాటు. అక్కడే మనం బంధే అయిపోతాం. ఓకేమ్మా. ఆహారాన్ని ఔషధంలా స్వీకరించాలి, శరీరాన్ని పోషించుకోవాలి. ఎందుకంటే మనం ఈ శరీరం ద్వారా సత్కర్మలు చేయవలసి ఉంది కాబట్టి. శరీరం ఎలా పోషింపబడుతుంది? అన్నం తినటం వల్ల. అన్నం ఎలా వస్తుంది? మేఘాలు వర్షించటం వల్ల, పంటలు పండటం వల్ల. పంటలు ఎందుకు పండుతాయి, ఎందుకు వర్షాలు పడతాయి అంటే సకాలంలో సత్కర్మలు చేయటం వలన. సత్కర్మలు సరిగా చెయ్యక ఈ ప్రపంచం మొత్తం అస్తవ్యస్తమై అతలాకుతలమైందనుకోమ్మా. మీరు కల్కి సినిమా చూసారమ్మా? చూస్తే కొద్దిగా అర్థమైంది అనమాట, కొంచెం చూపిస్తారనమాట ఎట్లా ఉంటుంది కలియుగం ముందుకెళ్తే ఎలా ఉంటుంది అనేది చూపిస్తారు. ఇప్పటికే భూగర్భ జలాలని ఎండిపోయినాయి అమ్మ, నీళ్లు దొరకని పరిస్థితి ఏర్పడుతుంది, పొలాల్లో పంటలు పండట్లేదు, భూమిలో నీళ్లు ఉండట్లేదు, గాలి సరిగా అంతా పొల్యూట్ అయ్యిందనమాట. ఓకే, అంటే కలియుగం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనకు అక్కడ స్పష్టంగా వాళ్ళు తెలియజేయటం. అంటే వర్షాలు పట్టణం కాదు, అసలు నీళ్లు కనపడవు, నీకు నీళ్లు కనపడవు. ఇప్పుడు మంచినీళ్ళు తాగడానికి మాత్రమే కొనుక్కుంటున్నాం. కొన్ని రోజులు అయిన తర్వాత ఎలా కొనుక్కుంటాం అంటే రోజు మొత్తం గడవడానికే ఇన్ని లీటర్ల నీళ్ళని, మనిషికి ఇన్ని లీటర్లని కేటాయిస్తారనమాట. ఆ మనకి ఒక 10 లీటర్లు కేటాయించారు, అదే మొహం కడుక్కోవాలి, వాటితోటే స్నానం చేయాలి, వాటితోటే బట్టలు ఉతుక్కోవాలి. అలాంటి పరిస్థితి మనకి వచ్చే అవకాశాలు ముందు ముందు వస్తాయి, అందులో ఏమాత్రం కూడా సందేహం లేదు. ఓకే, ఇది అర్థమైంది కమ్మా. అయితే సత్కర్మానుష్ఠానం చేయటం వలన వర్షాలు పడుతుంది. మరి ఏది సత్కర్మ అది తెలియాలి కదా. అదే విషయాన్ని 15వ శ్లోకంలో చెప్తారు. 15వ శ్లోకం ఏమని చెప్తారు? కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షర సముద్భవం తస్మా సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. అర్థమైందమ్మా? సత్కర్మానుష్ఠానం అంటే ఏమిటి అని ఒక ప్రశ్న వేద. సత్కర్మలు చేయాలి అన్న చెప్పారు కమ్మా, యజ్ఞ రూపమైనటువంటి సత్కర్మలు చేయాలి అన్నారు. మరి సత్కర్మలు అంటే ఏవి అని అడిగారు అనుకో, ఒకళ్ళు కొబ్బరికాయ కొట్టమంటారు, ఒకళ్ళు తీర్థయాత్రలు వెళ్ళటం అంటారు, వాళ్ళు మంత్రం చదవటం అంటారు, రకరకాలు చెప్తుంటారు, రకరకాలుగా మనకి చెప్తారు. మరి ఏది నమ్ముతాం? దానికి ఏమని చెప్తున్నారంటే తస్మా శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితౌ. మనం ఇందాకనే చదువుకున్నాం, 16వ అధ్యాయంలో లాస్ట్లో ఉంటుంది, లాస్ట్ శ్లోకం, 16వ అధ్యాయం లాస్ట్ శ్లోకంలో ఇప్పుడే చదువుకున్నాం. తస్మా సర్వేషు తస్మా శాస్త్రం ప్రమాణంతే కార్యకార్య వ్యవస్థితం. ఏది ధర్మము, ఏది అధర్మము, ఏది సత్యమో, ఏది అసత్యమో తెలుసుకోవాలంటే దానికి ప్రామాణికం ఏంటి? శాస్త్ర ప్రమాణం. దానికి శాస్త్రమే ప్రమాణం. ఇక్కడ కూడా ఏమని చెప్తున్నారంటే, ఏమని చెప్తున్నారు ఇక్కడ? సత్కర్మలు చేయాలని అన్నారు కదా. ఏవి సత్కర్మలో ఎలా తెలుస్తుంది అంటే అవి వేదంలో చెప్పారు. వాటిని గురించి ఎక్కడ చెప్పారు? ఫలానా సత్కర్మలు చేయాలి, మనిషి ఫలానా పద్ధతిలో జీవించాలని ఎక్కడ చెప్పారు? వేదములో చెప్పారు. వేదమే ప్రమాణమై ఉంది. సత్కర్మానుష్ఠానికి ప్రమాణము వేదము, లేకపోతే వేదాల యొక్క సారాంశమైనటువంటి శ్రీమద్ భగవద్గీత ప్రామాణికం. వేద ఉపనిషత్తుల యొక్క సారాంశమైనటువంటి భగవద్గీతనైనా మనం ప్రామాణికంగా తీసుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్గా వేదాలనైనా మనం ప్రామాణికంగా తీసుకొని మన యొక్క జీవన విధానాన్ని కొనసాగించినట్లయితే మనకు ఖచ్చితంగా ఆ యొక్క దేవతల వలన కలగాల్సినటువంటి ప్రయోజనం మనకి కలిగి తీరుతుంది అని చెప్పి ఇక్కడ మనకు సూచించడం అనేటువంటిది జరుగుతుంది. ఓకే, అర్థమైందమ్మా? ఏవి సత్కర్మలు, ఏవి సత్కర్మలు కావు అనేటువంటి విషయం ఎక్కడ చెప్తారు? వేదాల్లో చెప్పారు. మరి వేదాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఈ వేదాలను రచించింది ఎవరు అంటే పరబ్రహ్మము. ఆ యొక్క పరమాత్మే ఈ లోకానికి వేదాలను అందించాడు. ఈ లోకంలో ఉన్నటువంటి సమస్త ప్రాణికోట్ల యొక్క శ్రేయస్సును గుర్తించి ఈ యొక్క సమస్త ప్రాణికోట్ల యొక్క జీవన విధానాన్ని ఒక మాన్యువల్ని పొందుపరిచాడు, తయారు చేశారు పరమాత్మ. దాన్నే వేదము అని మనం చెప్పటం అనేటువంటిది జరిగింది. ఓకే, అర్థమైంది కమ్మా? ఎట్లా అంటే అమ్మా మీకు తెలిసే ఉంటుంది, అయినా కానీ మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తాను.
ఒక ఆయన కారు కొనుక్కున్నాడు. కారు కొనుక్కున్నప్పుడు ఆ కారుతో పాటు ఒక మాన్యువల్ కూడా ఇచ్చారు, అంటే బుక్లెట్ ఇచ్చారు. ఆ బుక్లెట్లో ఏముంటుందంటే ఆ కారు ఏ ప్రయోజనం కోసం తయారు చేశారో అందులో ఉంది, ఆ సిస్టమ్ ఎలా ఉందో అందులో ఉంది. దాన్ని వినియోగించుకొని సుఖపడాలంటే దానికి కొన్ని రూల్స్ ఉన్నాయి. అంటే దాన్ని వినియోగించుకునేవాళ్ళు, ఆ కారు నడిపేటువంటి వాళ్ళు కొన్ని నియమాలు పాటించినట్లయితే ఆ కారు ద్వారా సుఖాన్ని పొందుతాడు, సుఖ ప్రయాణం చేయగలుగుతాడు. దాన్ని ఏమంటారు? మాన్యువల్ అంటారు. ఆ కారుకి మాన్యువల్ ఒకటి ఉంది. ఓకే, ఇది అర్థమైంది కమ్మా. కారుని కారు తయారు చేసిన ఆయన ఒక బుక్లెట్, ఒక మాన్యువల్ ఇచ్చారు. దాని ప్రకారం ఫాలో అయితే ఆ కారులో హ్యాపీగా వెళ్తాడు. దాంట్లో పెట్రోల్ పోయాలి అని రాశారు. ఏం రాశారు? పెట్రోల్ పోయాను. వీడు పెట్రోల్ రేట్ ఎక్కువ కాబట్టి నేను పొయ్యను, నేను కిరోసిన్ పోస్తాను. లీటర్ 20 రూపాయలు దొరికిందని చెప్పి కిరోసిన్ పోసిండు. రూల్స్ బ్రేక్ చేసిండు. ఒక రూలు బ్రేక్ చేసిండు. రెండో రూలు, వెళ్ళేప్పుడు రాళ్ళు కానీ స్పీడ్ బ్రేకర్లు కానీ ఏమైనా వస్తే బ్రేక్ వేయాలని ఉంది అందులో. నేను 18 లక్షలు పెట్టి కొనుక్కున్నాను, వాడు బ్రేక్ వేయమంటే నేను ఎందుకు వేస్తా అని చెప్పి ఆ స్పీడ్ బ్రేకర్ వచ్చిన కాడ ఎక్సలేటర్ దొక్కిండు. ఆ రూల్స్ నేను ఎందుకు ఫాలో అవుతాను, నా కారు నా ఇష్టమని ఎక్సలేటర్ దొక్కిండు. ఇప్పుడు బాగానే పోయింది అమ్మా. ఆ స్పీడ్గా వెళ్ళేప్పుడు ఏమంటారు, స్పీడ్ బ్రేకర్ కాడ పైకి లేసి ఇలా కింద పడితే డిస్కు ప్రాబ్లం ఏర్పడింది. ఇక ఆ రోజు నుంచి ఇంట్లో కూర్చోవడమే అన్నమాట. ఇక కారు ఎక్కే పని లేదు, కూర్చోవడం కూడా లేదు, పడుకోవడమే అన్నమాట. ఒక్కరోజు ఆ కారు వినియోగించుకునే విషయంలో బ్రేక్ వేయకుండా ఎక్సలేటర్ ఇస్తే 40 రోజులు మంచం మీద పడుకోవాల్సి వచ్చింది. మనం తయారు చేసుకున్న కారు, మనం పెట్టుకున్నటువంటి రూల్స్ ఫాలో అవ్వకపోతేనే, ఒక చిన్న మిస్టేక్ చేస్తేనే 40 రోజులు పడుకున్నాం. తర్వాత ఈయన వాడిన పెట్రోల్ కదా, పెట్రోల్ బదులు కిరోసిన్ వాడింది కదా, వెంటనే అది షెడ్డుకు వచ్చింది. 1,50,000 ఇంజన్ పట్టుకుపోతే దాన్ని ఇంజన్ రిపేర్ చేయటానికి. అర్థమైందమ్మా? మన మాన్యువల్ని మనం ఫాలో అవ్వకపోతేనే ఇలా ఉంది. అర్థమైందమ్మా? పరమాత్మ కూడా ఈ శరీరం అనేటువంటి యంత్రం, దీన్ని ఏమన్నారు? యంత్రం, వెహికల్. దీన్ని వినియోగించుకునేటువంటి విధానాన్ని, దీన్ని ఎలా వినియోగించుకుంటే మీకు ఆనందం కలుగుతుంది అనేటువంటి విషయాన్ని వేదాల యందు పొందుపరిచారు. భగవద్గీతలో కూడా చెప్పారు. మనకి వేదాలు ఎవరు చూశారు గురువుగారు వేదాలు అని మనం అంటామేమని చెప్పి భగవద్గీత మన చేతిలో పెట్టారు. నీకు వేదాలు అవసరం లేదు, వేదాల యొక్క సారాంశం భగవద్గీతలో ఉంది. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ సూచించినటువంటి జ్ఞానానికి అనుగుణంగా మనం జీవించగలిగితే మనం ఈ శరీరం ద్వారా 100 సంవత్సరాలు ఆనందాన్ని పొందొచ్చు. ఇది ఒక ప్రామాణికం అన్నమాట. అందుకే శతమానం భవతి శతాయు పురుష శ్రేవేంద్రియే ప్రతిష్టతి. 100 సంవత్సరాలు ఈ శరీరం ద్వారా నువ్వు ఆనందాన్ని పొందు. ఇప్పుడు మనం చూడండమ్మా, 100 కాదు 120 సంవత్సరాలు వచ్చినా ఆనందంగానే ఉంటున్నారు ఈ శరీరాన్ని పట్టుకొని. ఎవరు ఇబ్బంది పడుతున్నారమ్మా? హెచ్ఎల్ కాలనీలో ఎవరైనా కానీ ఈ శరీరం ద్వారా ఇబ్బంది పడ్డోళ్ళు ఉన్నారమ్మా? చెవులు వినపడక కానీ, కళ్ళు కనపడక కానీ, మోకాళ్ళ నొప్పులకు కానీ, పళ్ళు ఊడిపోయి కానీ, హెల్త్ ఇష్యూస్ వచ్చి కానీ ఎవరైనా ఇబ్బంది పడుతున్నారా? పడుతున్నారమ్మా? 100 ఏళ్ళు హ్యాపీగా ఉండలేదా? నేను ఉంటున్నాను అనుకుంటున్నాను. భగవద్గీత చదువుతున్నాం కాబట్టి 100 ఏళ్ళు హ్యాపీగా ఉంటున్నామేమనుకున్నా. ఉండలేదా? అంటే మనమేమైనా ఈ భగవద్గీతలో చెప్పిన ఏమైనా బ్రేక్ చేస్తానేమేమో, రూల్స్ ఏమన్నా బ్రేక్ చేస్తానేమేమో గుర్తించి రూల్స్ ఫాలో అయ్యే ప్రయత్నం చేద్దాం. ఇంకా చాలు. ఎట్లా అంటే అమ్మా, ధర్మాలు మాతృదేవోభవ, పితృదేవోభవ, అతిథి దేవోభవ, ఆచార, ఇవేగా సూత్రాలు చెప్పింది. వేదంలో చెప్పిన సూత్రాలు ఏముంది? ఇవే మనం పుట్టిన కాణించమ్మా, పుట్టిన తర్వాత గ్రహము, నక్షత్రము, రాసులు, వీటి గురించి చెప్పారు. మళ్ళీ ఇంకేం చెప్తారు? నామకరణం ఎప్పుడు చేసుకోవాలి, బారసాలు అన్న కదా, ఎప్పుడు చేసుకోవాలి, అన్నప్రాసన ఎప్పుడు చేసుకోవాలి, ఏ వయసులో స్కూలుకు పంపించాలా, ఎప్పుడు విద్యాభ్యాసం చేయాలి, ఎప్పుడు వివాహం చేసుకోవాలా, ఇట్లా ప్రతి విషయానికి కూడా మనకు శాస్త్రంలో మనకి పర్ఫెక్ట్గా చెప్పారు. చిన్న చిన్న విషయాలు కూడా చెప్పారు. అన్నం ఎప్పుడు తినాలో చెప్పారు, అన్నం ఎలా తీసుకోవాలో చెప్పారు, ఎలాంటి ఆహారం తీసుకోవాలా,
ఎలాంటి ఆహారం, ఉదయం ఎలాంటి ఆహారం తీసుకోవాలా, మధ్యాహ్నం ఎలాంటి ఆహారం తీసుకోవాలా, రాత్రి ఎలాంటి ఆహారం తీసుకోవాలా, ఇవన్నీ చెప్పారు. ఏ వయసులో వాళ్ళు ఎలాంటి ఆహారం తీసుకోవాలో చెప్పారు. మరి ఇంత ఖచ్చితంగా చెప్తే, ఇంత పర్ఫెక్ట్గా చెప్తే ఎంతమంది ఫాలో అవుతున్నారు? యంత్రం, శరీరం, ఇందాక ఏం చెప్పాం, కారు చెప్పుకున్నాం కదా, కారు ఇది కూడా ఒక కారు అనుకుంటే, ఇది కూడా కారు అనుకుందామా? పర్లేదుగా, ఇబ్బంది ఏం లేదమ్మా. శరీరాన్ని కూడా కారు అని అనుకోవడానికి మీకేమి ఇబ్బంది లేదు కమ్మా. ఓకే, శరీరానికి కారు, దానికి 4 గేర్లు ఉంటాయి. దేనికి? కారుకి 4 అనుకుందాం గార్లు. ఫస్ట్ గేరు, సెకండ్ గేరు, థర్డ్ గేరు, ఫోర్త్ గేరు. దానికైతే మంచి డ్రైవింగ్ తెలిసిన పర్ఫెక్ట్ డ్రైవర్ అయితే 4 గేర్లు కూడా వాడతారు, టాప్ గేర్ కూడా వాడతారు. మరి మనం ఈ శరీరం అనేటువంటి కారుని ఎంతవరకు డ్రైవింగ్ చేయగలుగుతున్నాం? ఎన్ని గేర్లు వాడగలుగుతాం? అసలు దీని గేర్లు ఉన్న విషయం మనకి తెలిస్తేగా. ఇప్పుడు ఆ కారు గేర్లోనే ఏం తెలుసు, కానీ ఈ కారు గేర్లు ఆడ పెట్టారో అసలు ఈ వాడటం మనకి తెలిస్తేగా. అర్థమైందమ్మా? చెప్పనా గేర్లు? మీకు తెలిస్తే ఏం లేకపోతే చెప్తా. జాగ్రత్త అవస్థ ఒక గేరు, ఫస్ట్ గేర్. అది స్వప్నావస్థ సెకండ్ గేరు. అర్థమైందమ్మా? సుషుప్తావస్థ థర్డ్ గేరు. తురియం టాప్ గేర్ అనమాట. తురియం అనేటువంటిది టాప్ గేర్. మనకు తెలిసింది ఒకటే గేరు, జాగ్రత్త అవస్థ. ఇది వేసుకొని తిరుగుతుంటాం రోజు. జాగ్రత్త అవస్థ దాటి స్వప్నావస్థ సెకండ్ గేర్ కానీ, సుషుప్తావస్థ థర్డ్ గేర్ కానీ వాడేవాళ్ళు చాలా తక్కువ ఉంటారు. ఇలాంటి మా అక్కయ్య గారు లాంటి వాళ్ళు సెకండ్ గేర్ బాగా వాడతారు. అర్థమైందమ్మా? అంటే మనకు ఉన్నటువంటి అవస్థల గురించే మనకు అవగాహన లేదు. అర్థమైందమ్మా? మీరు లలితా సహస్రనామాలు చదువు. త్రిపురాసుర సంహారం అని విన్నారమ్మా ఎప్పుడైనా? త్రిపురాసుర సంహారం. ఎన్ని పురాలు? 3 పురాలు. 3 పురాలు అదొక చోట ఉంటుంది, ఇదొక చోట ఉంటుంది, ఇదొక చోట ఉంటుంది. 3 అసలు ఎప్పుడు కలవు. 3 ఎప్పుడు 1000 సంవత్సరాలకే అప్రాక్సిమేట్లీ చదువుతున్నాను. ఎప్పుడో ఒకసారి 3 ఒకే రేఖ మీదకి వస్తాయి. ఎప్పుడో ఒకసారి 3 ఒకే రేఖ, 3 ఒకే రేఖ మీదకి వచ్చినప్పుడు ఎవరైనా కానీ ఒకే బాణాన్ని సంధించి మూడింటిని కూడా విచ్ఛిన్నం చేయగలిగితే అప్పుడు ఆ త్రిపురాసురుడు అనేటువంటి రాక్షసుడు సంహరింపబడతాడు. విన్నారమ్మా? అలాగే మనలో కూడా జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అనేటువంటి 3 అవస్థలతో కూడి ఉన్నటువంటి స్థూలము, సూక్ష్మము, కారణము అనేటువంటి 3 శరీరాలే 3 పురాలు. అర్థమైందమ్మా? మనం కూడా లేకపోతే సోహం అనేటువంటి మంత్రంతో కానీ, లేకపోతే ప్రాణాయామ సాధనతో కానీ, లేకపోతే జ్ఞానం ద్వారా కానీ ఈ 3 పురాలను కనుక విచ్ఛేదితం చేయగలిగితే మనం కూడా త్రిపురాసురుని సంహరించి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి వాళ్ళం అవుతాం. అప్పుడే రుద్రగ్రంథి విచ్ఛేదితం జరిగినట్టు గుర్తు అన్నమాట. బ్రహ్మగ్రంథి, విష్ణుగ్రంథి, రుద్రగ్రంథి 3 గ్రంథులు విచ్ఛేదితం అన్నా కానీ, 3 పురాలు విచ్ఛేదితం అన్నా కానీ, అర్థమైందమ్మా? 3 శరీరాలు విధ్వంసం అన్నా కానీ ఒకే అర్థంలో మనకు సూచించటం అనేటువంటిది జరిగింది. ఓకే, అర్థమైందమ్మా? పరమాత్మ ఈ ప్రపంచాన్ని పుట్టించే ముందే మనకి ఈ ప్రపంచంలో ఎలా జీవించాలో వీటన్నిటినీ కూడా ఒక ఫార్ములా, ఒక నియమబద్ధంగా జీవించితే ఎలాంటి సుఖం కలుగుతుంది అనేటువంటి విషయాన్ని, ఎలా ఈ ప్రపంచాన్ని వినియోగించుకోవాలి అనేటువంటి ఒక మాన్యువల్ అనేటువంటిది ఇచ్చారు. ఆ మాన్యువల్ని మనం వినియోగించి ఇందులో చెప్పబడినటువంటి పద్ధతిగా సత్కర్మానుష్ఠానము. అర్థమైందమ్మా? యజ్ఞము అంటే సత్కర్మానుష్ఠానము అని అర్థం అన్నమాట. అర్థమైందమ్మా? భగవద్గీతలో కానీ వేదాలలో కానీ పరమాత్మ సూచించినటువంటి సత్కర్మానుష్ఠానాన్ని మనం పాటించినట్లయితే అట్టి అక్షర పరబ్రహ్మ స్వరూపాన్ని గురించి తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది. లేకపోయినా కానీ ఆ యొక్క యజ్ఞకర్మలు చేయటం ద్వారా సకాలంలో వర్షాలు పడతాయి. అప్పుడు మంచిగా మనకు ఆహారం సమృద్ధిగా అందుతుంది, ఈ లోకంలో జీవనం సుఖమవుతుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకు శ్రీకృష్ణ పరమాత్మ సూచించడం అనేటువంటిది జరిగింది. ఓకే అమ్మా? కాబట్టి మనం ఆ యొక్క సర్వవ్యాపకమైనటువంటి, సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి ఆ యొక్క పరబ్రహ్మతత్వాన్ని తెలుసుకొని ఆ పరబ్రహ్మమే సర్వత్రా వ్యాపించి ఉన్నాడు అనేటువంటి భావనతో జీవించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఓకే, జయ సద్గురు ప్రభు మహారాజు. అందరికీ జయ గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము,
మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.